మరొక ఇంటలెక్చువల్ జైంట్ మురళీకృష్ణ గారు, ఐసీయూ వైజాగ్ లో సుదీర్ఘ కాలం పాటు పనిచేసి జోనల్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నో సేవలు అందించినటువంటి వ్యక్తి ఇక్రియా వైజాగ్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ గణేష్ గారు, మరియు డైనమిక్ లీడర్ ఆఫ్ ఇక్రియా రాజమండ్రి కామ్రేడ్ కేశమూర్తి గారు, మరియు నా ముందున్నటువంటి అనేక మంది పెద్దలు ఇప్పుడే మాట్లాడారు. ప్రిన్సిపాల్స్, అసలు మేధో శక్తి ఉన్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. గొప్ప కాంబినేషన్ ఆఫ్ ఎల్డర్లీ పర్సన్స్, యూత్, వీళ్ళందరూ ఉంటారు. మీ అందరికి కూడా నా తరఫున, సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఈరోజు 23వ ఇక్రీ రాజమండ్రి సమావేశాల సందర్భంగా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మూర్తి గారు ఎంత పని రాక్షసులో మాట్లాడిన వాళ్ళందరూ చెప్పారు. ఆయన టీం అంటే ఆయన ఒక్కడే కాదు, ఆయన ఎప్పుడు ఒక్కడగా చేయరు. ఇట్స్ కంప్లీట్ టీమ్ ఎఫర్ట్. అలాంటి ఎలా అంటే ఇప్పుడు తన దగ్గరికి వచ్చిన ఇష్యూస్ టేకప్ చేయడం, ఇక్రీ రాజమండ్రి రావడం కాదు. మీకు జనతా గ్యారేజ్ డైలాగ్ చెప్తాను, జూనియర్ అంటే మా దగ్గర రావడమే కాదు, మేమే వెళ్ళిపోతున్నాం ఈ మధ్య. ఆయనే 2 కార్లు ఎక్కడ చూసినా బాబాయ్ శర్మ గారు, మురళీకృష్ణ గారు డ్రైవింగ్, లేకపోతే మొత్తం మా నాయకులందరూ సివిరామారావు గారు వేసుకుని 2 కార్లతో వెళ్ళిపోతున్నారు. సమస్య దగ్గర రావడం కాదు, సమస్య వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. మరి ఈ స్థాయిలో వెళ్ళిపోయి యాక్టివిటీ చేస్తుంటే మరి ఇక్రీ రాజమండ్రి మోస్ట్ డైనమిక్ కాకుండా ఎలా ఉంటుందో మీరు ఒకసారి చెప్పండి. కాబట్టి ఎలాంటి డైనమిక్ ఆర్గనైజేషన్ లో ఈరోజు సమావేశం జరుగుతున్నందుకు, అందులో నాకు కూడా భాగస్వామ్యం కలిగించినందుకు ముందుగా నాయకత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, వెరీ వైబ్రెంట్ పెన్షనర్స్ ఆర్గనైజేషన్. ఒక పెన్షనర్స్ ఆర్గనైజేషన్ ఎలా పనిచేయాలో అలా పనిచేస్తుందని చెప్పడానికి చాలా గర్విస్తూ ఉన్నాను. ఈరోజు ఇక్రీ రాజమండ్రి ఖచ్చితంగా ఈరోజు పెద్దలు, ఈరోజు వారి లాంటి రాధాకృష్ణమూర్తి గారు లాంటి వారి మా దగ్గర నుంచి శుభాకాంక్షలు కితాబులు అందుకుందంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. బాబాయ్ శర్మ గారినే కాదు, రాధాకృష్ణమూర్తి గారు నన్ను కూడా మెడికల్ తీసుకెళ్లారు. 92లో నన్ను కూడా మెడికల్ తీసుకెళ్ళి వారే. ఆయన రాఘయ్య గారు భయంగా ఉండేవారు. వెనకాల మెడికల్ అవుతుందా అవుతుందా, ఎన్ని ప్రశ్నలు వేస్తారో, చాలా మంది చెప్పారు చొక్కా ప్యాంట్ తిప్పేస్తారు, ఇంకా భయంగా ఉండేది. మరి అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఆర్గనైజేషన్ లో ముందుకి చొరవతో మాట్లాడగలుగుతున్నామంటే అదంతా ఇలాంటి సీనియర్స్ మాకు ఇచ్చినటువంటి ధైర్యం అని ఈరోజు ఘనంగా చెప్తున్నాను. మిత్రులారా, ఐఎమ్ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అండ్ ప్రౌడ్. నేను జాయిన్ అయింది మచిలీపట్నంలో, వచ్చింది రాజమండ్రిలో. రాజమండ్రి వాజ్ బైఫర్కేటెడ్ ఫ్రమ్ వైజాగ్. ఇలా 3 డివిజన్లతో అనుబంధం పెనడేసిపోయింది. లాస్ట్ సార్ నేను ఇక్రీ రాజమండ్రి మీటింగ్ వచ్చినప్పుడు నేను అప్పుడు రాజమండ్రి ఎంప్లాయీ, ఇప్పుడు ఎంప్లాయీ ఆఫ్ సికింద్రాబాద్ డివిజన్. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతానని చెప్పినప్పుడు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యాను. కాబట్టి నిజంగానే రాజమండ్రి గెస్ట్ గానే వచ్చినటువంటి సందర్భం ఉంది. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు ముందుగా మూర్తి గారు 2 నెలల క్రితం నన్ను బుక్ చేశారు. 2 నెలల క్రితం ఆయన ఏరియాలో ఒక మిషన్, ఒక ప్లానింగ్ ఉంటుంది. వెంటనే 5 నిమిషాల్లో వ్యవహారం కాదు. 2 నెలల క్రితం ఈ డేట్ బ్లాక్ చేసుకోవాలి, ఏమొచ్చినా ఈ డేట్ ఇక్కడికి వచ్చేయాలని చెప్పారు. మన టికెట్ కొట్టేశారు, అంతా ఎవ్రీథింగ్ ప్లాన్. ఇవాళ ఉదయం 4:30కి స్టేషన్ లో ఉన్నారు. ఎవరు? సుబ్బారావు గారు, మూర్తి గారు, జీగప్పారావు గారు. గతంలో మేమందరం కలిసి వేణుగోపాల్ గారిని, సుందరం గారిని, ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఆహ్వానించడానికి స్టేషన్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళందరూ స్టేషన్కి వస్తే నిజంగా నా రోమాలు లెక్కపడుచుకున్నాయి. హ్యాట్స్ ఆఫ్ అండ్ ఐ సెల్యూట్. ఎందుకంటే అలాంటి గౌరవం ఈరోజు నాకు ఇచ్చారు. మీ అందరి ఆధ్వర్యంలో, మీరందరి ప్రేమాభిమానాల వల్ల ఈరోజు జోనల్ స్థాయిలో నాయకత్వంలో ఉండడం అనేది జరుగుతుంది. మిత్రులారా, నా ముందు మాట్లాడినటువంటి వక్తలు గణేష్ గారు కావచ్చు, కామేశ్వరరావు గారు, ఇట్లా పెద్దలు అనేక మంది చాలా విషయాలు మాట్లాడారు. నేను కొన్ని అంశాలు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పరిగణలో ఉన్న కొన్ని అంశాలు ముందు చెప్పాలనుకుంటా ఉన్నాను. ప్రధానంగా ఎలాంటి పరిస్థితుల్లో నడుము మనం ఉన్నామో మీ అందరికీ తెలిసింది. ఎప్పుడో నూతన్ ప్రసాద్ అన్నాడు, దేశం చాలా కష్ట పరిస్థితుల్లో ఉందని. ఇప్పుడు దేశమే కాదు, ప్రపంచమే చాలా కష్ట పరిస్థితుల్లో ఉంది. నిన్న ఒక పేపర్లో రాస్తూ చెప్తున్నాడు, ట్రంప్ ఎఫెక్ట్ కానీ ఏ జాగ్రఫికల్ ఎంటిటీ ప్రపంచంలో లేదు అని. ఈరోజు అమెరికా అధ్యక్షుడి తాలూకు ప్రభావం లేని ప్రాంతమే లేదు. ఈరోజు అన్ని చోట్ల
ముందు ప్రాంతం లేదు, ఇట్ హ్యాస్ ట్రమర్స్ అన్నమాట. ఈరోజు మొత్తం ప్రపంచం అంతా ట్రమర్స్ వస్తున్నాయి. ట్రంప్ తాలూకు అంటే వాళ్ళు తీసుకున్న విధానాలు అది దానిలో భాగంగానే భారతదేశ ఎకానమీ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. భారతదేశ ఎకానమీలో కీలకంగా ఉన్న ఇన్సూరెన్స్ సెక్టర్ అనేది ఇంపాక్ట్ పడుతుంది. దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా మనందరం ఇవాళ ఎల్ఐసి అనే చెట్టుకి సంబంధించినటువంటి వాళ్ళ ఒక మహావృక్షానికి చెందినటువంటి వాళ్ళ మనందరం కూడా వీఆర్ ద గ్రేటెస్ట్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ఎల్ఐసి. కాబట్టి మన మీద కూడా దీని ప్రభావం ఉంది. కాబట్టి నేను ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పర్స్పెక్టివ్ లో 4 అంశాలు మీకు చెప్పదలుచుకున్నాను. మనందరికీ తెలిసి ఈరోజు నా ముందు మాట్లాడిన వక్తలు కూడా మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలన్నీ ఈరోజు కకావికలైపోతుంది. ఇండియన్ రూపీ హాస్ బీన్ ఫాలింగ్ లైక్ ఎనీథింగ్. గతంలో 70, 80 ఉంటే 87, 90 కూడా వెళ్ళిపోతుంది. 90 దాకా వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. ఇండియన్ రూపీ అలా పడిపోతుంది. మరో పక్కన క్యాపిటల్ మార్కెట్స్ అన్ని ఇంకా పడిపోతుంది. అమెరికాలో ఏం జరిగినా ఈ రోజు మొత్తం ప్రపంచానికి ఎఫెక్ట్ కలిగించే వాతావరణం. రెసిప్రోకల్ ఆబ్లిగేషన్స్, టారిఫ్స్ అంటే మీరు టారిఫ్ ఎంత వేస్తారో మేము అంతే టారిఫ్ వేస్తాము. ఒక 25 ఏళ్ల క్రితం సుందరం గారు అగ్ర నాయకులు మాట చెప్పేవారు. రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏం చేస్తే నేను అది చేస్తానంటే అర్థం ఏంటంటే ప్రపంచంలో ఉన్న పెత్తందారి దేశాలు ఏం చెప్తాయంటే నేను మేడ పై నుంచి నీళ్లు పోస్తాను ఈ మీద, నువ్వు కింద నుంచి నా మీద నీళ్లు పోయి కావాలంటే. దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ రెసిప్రోకల్. అంటే చూడడానికి రెండు ఒకటేగా అనిపిస్తుంది, కానీ వాడు మేడ పై నుంచి నీళ్లు పోస్తాడు, మన కింద నుంచి వాడి మీద నీళ్లు పోయాడు. అంటే ఆ ఎఫెక్ట్ సేమ్ కాదు, ఆ రిజల్ట్ సేమ్ కాదు. అంటే ఈ రోజు అమెరికా విధించబోయే టారిఫ్స్ తాలూకు ప్రభావం అంత తీవ్రంగా ఉంది. దే ఆర్ మేకింగ్ మోర్ అండ్ మోర్ కంట్రీస్ టుడే సబ్మిసివ్, నాట్ ఇండివిజువల్స్, కంట్రీస్ సబ్మిసివ్ గా మారుస్తున్నారు. నిన్న ఒక మిత్రుడు అద్భుతమైన ఒక కోట్ చేసి పంపించాడు. ఈ రోజు ఈవీ వెహికల్స్ అమెరికా నుంచి ఇండియాకి ఇంపోర్ట్ చేస్తే దాని మీద ట్యాక్స్ ని 15% తగ్గించారు. కానీ మీ జిఎస్టీ ఆ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం 18% ఉండాలని చెప్తున్నారు. సీ ద కాంట్రడిక్షన్. అంటే అలాంటి కాంట్రడిక్టరీ వాతావరణంలో ఈ రోజు మనం ఉన్నాం. మేడలో వచ్చి మన హ్యారిస్ వెహికల్ అనుకుంటారు, దాని మీద అమెరికా టూర్ ఎలాగో తగ్గించేశారు టారిఫ్. అంటే హై రిచ్ వాడే వెహికల్స్ మీద కూడా ఇంపోర్ట్ ట్యాక్స్ భారీగా తగ్గించాల్సిన పరిస్థితిని ఈ రోజు బలవంతంగా నెడుతూ ఉన్నారు. దేనికి నెడుతూ ఉన్నారు? ఇదంతా ఎందుకు మన ప్రభుత్వాలు చేయాల్సి వస్తుంది? మోడీ గారు చేసే పక్కన పెట్టండి. ఎందుకు ఈ ప్రభుత్వాలు చేయాల్సి వస్తుంది అంటే అవర్ ఎకానమీ ఈజ్ ఇన్ఎడ్వర్టెంట్లీ లింక్డ్ టు ద క్యాపిటల్ మార్కెట్స్. ప్రపంచంలో ఉన్న అన్ని ఎకానమీలకి మన ఎకానమీ అనుసంధానం అయిపోయి ఈ రోజు డొమెస్టిక్ గా స్ట్రాంగ్ ఎకానమీని తయారు చేసుకునే వాతావరణాన్ని మనం నెట్టబడుతూ ఉన్నాం. ఇది మనం అర్థం చేసుకోవాలని నిన్నే జైటి ఘోష్, సిపి చంద్రశేఖర్ బిజినెస్ ప్రైమ్ లో ఆర్టికల్ రాశారు. ఇలాంటి తరుణంలో బీమా రంగంలో ఎఫ్డిఐని 100% పెంచడం అంటే ఆత్మహత్య సదృశ్యం తప్ప మరొకటి కాదు. ఎలాంటి తరుణంలో ఆల్రెడీ రూపీ ఇస్ ఫాలింగ్ డౌన్, క్యాపిటల్ మార్కెట్స్ ఆర్ ఫాలింగ్ లైక్ ఎనీథింగ్. దాని బాటమ్ పిట్ ఎక్కడుందో తెలియని పరిస్థితుల్లో వెళ్తుంటే మీరు ఇంకా ఎకానమీలో ఎఫ్డిఐని 100% చేస్తానంటే ఎటు వెళ్తూ ఉంది అని చెప్తాం. ఇప్పుడు మనం ఆలోచించాలి. అంటే అంతర్జాతీయ పరిణామాలకి, భారతదేశంలో ఇన్సూరెన్స్ లో జరిగే పరిణామాలకి, ఉద్యోగులు పెన్షన్స్ మీద పడే దాడులకి సంబంధం ఉందనే అంశం చాలా స్పష్టంగా మనకు అర్థం అవుతుంది. అందువల్ల థ్రెట్స్ టు ద ఇండియన్ ఎకానమీ నెంబర్ 1. ఈరోజు థ్రెట్స్ టు ద ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ, థ్రెట్స్ టు ద ఎంప్లాయీ ఫోర్స్, చాలా ఈ 3 అంశాలు మనందరి పరిగణలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చూస్తే ఎల్ఐసి మీద, పబ్లిక్ సెక్టార్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ మీద తీవ్రమైనటువంటి దాడులు జరుగుతాయి. 1 అక్టోబర్ 2024 నుంచి IRDA న్యూ మాస్టర్ సర్క్యులర్ అమలు చేసింది. ఇక్కడ చాలా మంది డెవలప్మెంట్ ఆఫీసర్ రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, అది సేల్స్ లో పనిచేసిన సేల్స్ మేనేజర్స్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది IRDA అని చూడండి. IRDA ఈజ్ ఇట్ రెగ్యులేటర్ ఆర్ ఇట్ డెవలపర్? ఎవరికి రెగ్యులేటర్ గా ఉంది, ఎవరికి డెవలపర్ గా ఉంది? ఈరోజు ప్రైవేట్ కంపెనీస్ కి డెవలపర్ గా ఉంది, ఎల్ఐసికి రెగ్యులేటర్ గా ఉంది. 1 అక్టోబర్ 2024 నుంచి IRDA ఇచ్చిన మాస్టర్ సర్క్యులర్ ప్రకారం ఏమి జరుగుతుంది? ఈరోజు ఏజెన్సీ కమిషన్ తగ్గించాలనేటువంటి నిర్ణయాన్ని ఎల్ఐసి తీసుకుంది. ఏజెంట్ అందరూ ధర్నాల్లో ఉన్నారని ఇందాక గణేష్ గారు చెప్పారు. దానికంటే ముఖ్యంగా ఈ రోజు ఏం చెప్తా ఉంటే IRDA మాస్టర్ సర్క్యులర్ అని 1 year సరెండర్ చేసుకోండి.
1 year సరెండర్. గతంలో 15 days కూలింగ్ ఆఫ్ ఉండేది, 30 days కూలింగ్ ఆఫ్ చేసుకోవచ్చు. 30 days కూలింగ్ ఆఫ్. మినిమం సమ్ అష్యూర్డ్ 2 lakhs. మాక్సిమం ఏజెంట్ ఎంట్రీ ఫర్ మోస్ట్ ఆఫ్ ది పాలసీస్ ఎక్సెప్ట్ 2 or 3. 50 ఏళ్ళు దాటితే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా కొత్తగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడానికి పనికిరారు. ఇప్పుడు అలాంటి వాతావరణాన్ని మీదకి థ్రస్ట్ చేసి వదిలేరు. 1 year కి సరెండర్, 1 year కి సరెండర్ ఇచ్చి వదిలేరు. అంటే మీరు ఎలాంటి వాతావరణం ఈ రోజు ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ మీద తీసుకెళ్లారు. దీనితో పాటు ఇందాక గణేష్ గారు ఉదాహరించినటువంటి ఎక్కడైతే సరెండర్స్ అవుతాయో సరెండర్ వెంటనే ఆ కమిషన్ క్లాబ్యాక్ వెనక్కి తీసుకోవాలని క్లాబ్యాక్ అనే క్లాస్ ఇంప్లిమెంట్ చేశారు. ఇంకా ప్రైవేట్ కంపెనీలు ఇంకా పూర్తిగా క్లాబ్యాక్ ఇంప్లిమెంట్ చేయకుండానే ఎల్ఐసి ఇంప్లిమెంట్ చేసేసి చేసి వెంటనే దాని రియాక్షన్ కూడా కనపడింది. మనం ఫస్ట్ 9 months 2024 మన ఎల్ఐసి పెర్ఫార్మెన్స్ చూడండి. లాస్ట్ 3 months ఎల్ఐసి పెర్ఫార్మెన్స్ చూడండి, వర్చువల్ కొలాప్స్ అయిపోయింది. ఎల్ఐసి బిజినెస్ పాతాళానికి వెళ్ళిపోయింది 3 నెలలు, లాస్ట్ 3 నెలలు. ఎందుకు? మన బిజినెస్ లో 95.6% ఈరోజు ఏజెన్సీ ఫోర్స్ నుంచే తీసుకొస్తాం. వాళ్ళకి ఫస్ట్ ఇయర్ కమిషన్ తగ్గించిన తర్వాత మీరు ఆ కమిషన్ పూచి మళ్ళీ మీకు 6వ ఏడాది ఇస్తాం. మీకు ప్రీమియం పెరిగింది కాబట్టి సమ్మెష్యూర్డ్ మినిమం 2 lakhs చేశాం కాబట్టి మీకు పెద్దగా బాధ ఉండదు. ఈ మొక్క ఎప్పుడు చెప్పాలి? ఈ మొక్క తగ్గించే ముందు చెప్పాలి, తగ్గించిన తర్వాత కాదు. తగ్గించక ముందు మాట్లాడకుండా తగ్గించిన తర్వాత మీకు 6వ ఏడాది ఇస్తాం, పర్సిస్టెన్సీ పెరగడానికి చేసామంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. మన జీతాలు తగ్గించి ఎంప్లాయీస్, సపోజ్ ఎల్ఐసి ఎంప్లాయీస్ జీతాలు తగ్గించి 3 ఏళ్ల తర్వాత ఇస్తాను నీ జీతం అంటే మనం యాక్సెప్ట్ చేస్తామా? ఏం కదా. పోనీ మీకు ఇందులో లాభం ఉంటుంది, పాలసీ కంటిన్యూషన్ వల్ల మీకు లాభం వస్తుందని ముందు చెప్పాలిగా, చెప్పక కదా. మేము జోనల్ మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఒక డెలిగేషన్ లో ఉండగా ఓ మెసేజ్ సర్క్యులేట్ అవుతుంది. ఏంటా మెసేజ్ అంటే ఏజెంట్స్ ధర్నా కాల్ ఇచ్చారు. అది జోనల్ ఆఫీస్ ముందు. ఆ ధర్నా కాల్ ఇచ్చారు కాబట్టి ఆర్ఎంఏ వాయిస్ మా ఎదురుకుండా ఉన్నారు. ఆర్ఎంఏ ఏం పెట్టారంటే ఆ ఏ రోజైతే ధర్నా ఇచ్చారో ఆ రోజు కేవలం ఐడెంటిటీ కార్డ్స్ ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే లోపలికి ఎలవ్ చేయాలి, మిగతా వారిని ఎవరిని ఎలవ్ చేయడానికి. అది వాళ్ళకి పెట్టిన మెసేజ్. ఆ మెసేజ్ కరెక్ట్ గా తిరుగుతూ మాకే వచ్చింది. వెంటనే జోనల్ మేనేజర్ గారిని అడిగాం, మీరు ఏజెంట్ ను పట్టుకోవడానికి ఎక్కడెక్కడో ఆర్ఎంఈ యూనివర్సిటీలు, ఆర్ఎం దర్యాలు, ఆర్ఎం మార్కెటింగ్ పరిగెట్టుకుని ఎక్కడెక్కడో ఘోరంగా రిమోట్ హ్యామ్లెట్ లోకి వెళ్ళిపోతున్నారే. ఏజెంట్స్ అగ్రీవ్డ్ గా మారి వాళ్ళు ధర్నా చేసుకుంటారంటే వై డోంట్ యు అలౌ దెం? డెమోక్రటిక్ ప్రొటెస్ట్ కదా అది. మీరు 2 గంటలు ఇస్తానని చెప్పండి, 2 గంటలకి ప్రొటెస్ట్ అని చెప్పండి. ఎదురు అందరికీ ప్యాసేజ్ అడ్డు లేకుండా పక్కన చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి. మీరంతా దారిని బ్లాక్ చేయొచ్చని చెప్పండి. యూ కెన్ పుట్ సమ్ కండిషన్స్, బట్ అలౌ ద ధర్నా, అలౌ ద ప్రొటెస్ట్ అన్న. అంటే పక్కన ఉన్న జడ్డ మాట్లాడతా, పక్కనే ఉన్న ఆర్ఎంపీ అంటారు మాట్లాడతాం. ఏమనంటే మేము ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుందండి. వారి ఒక పద్ధతుల్లో ఒక సెక్షన్ ఆఫ్ ఏజెంట్స్ చేస్తారు, రేపు ఇంకో సెక్షన్ ఆఫ్ ఏజెంట్స్ వస్తారు, రేపు ఇంకొకటి వస్తారండి. ఇది ఆగదండి ప్రొటెస్ట్ అన్నారు. మరి ఆగదనుకుని మీకే డిసైడ్ అయినప్పుడు వై కాంట్ యూ డిస్కస్? మీరు ఇలాంటి ఇంప్లిమెంట్ చేసే ముందు డిస్కస్ చేసి ఉండొచ్చు కదా అని చెప్పి డిస్కస్ చేసి మాట్లాడచ్చు. అంటే డిస్కస్ చేసినా చేయకపోయినా అల్టిమేట్ రిజల్ట్ అదే. యు అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద మేనేజ్మెంట్, the real version of the latest management after IPO. ఎలాంటి మైండ్ సెట్ లో ఈ రోజు ఉన్నారనేది అర్థం చేసుకోండి. చర్చించినా చర్చించకపోయినా మేము అదే ఇంప్లిమెంట్ చేస్తాం. మరి వాట్ ఫర్ ద డెమోక్రసీ అంటే అర్థం ఏంటి? ఇంకా ఇండస్ట్రియల్ డెమోక్రసీ అంటే అర్థమే ఉంది అసలు? ఇంకా సంఘాలు, యూనియన్లు, రిప్రజెంటేషన్స్, మెమోరాండమ్స్ వీటన్నిటికీ సంబంధం లేదన్నమాట. మేము అనుకున్నది చేస్తామని మేము ఆ రోజే హెచ్చరించాం. ఎందుకంటే అది అక్కడతో ఆగదు, మన దాకా వస్తుంది. ఇవాళ ఏజెంట్స్ మేబీ వాళ్ళు బయట అవుట్ సైడ్ ఉంటారు కాబట్టి వాళ్ళ దాకా వచ్చింది, రేపు మన దాకా వస్తుంది. రేపు ఎంప్లాయీస్ ధర్నా చేసినా మీరు ఆఫీస్ బయట చేయాలి, ఆఫీస్ 500 మీటర్ల అవతల చేయాలని ఎట్లా అయితే కొన్ని పబ్లిక్ సెక్టర్ లో మేనేజ్మెంట్ చెప్తున్నాయో అట్లా చెప్తారు అనుకున్నాం. అనుకోవడమే కాదు, ఆ రోజు ప్రొటెస్ట్ చేసాం స్ట్రాంగ్ గా, మీరు అలవ్ చేయాలని చెప్పి. తర్వాత అనేక పద్ధతుల్లో వాళ్ళు కొద్దిమందిని అలవ్ చేశారు, కొద్దిమంది అలవ్ చేయలేదు. అది ఎక్కడ దాకా వచ్చింది? ఇందాక బాబేశ్వర్ గారు మాట్లాడుతూ చెప్పారు. 10th January ధర్నా దాకా వచ్చేసింది. 10th January పెన్షనర్స్ లాంగ్ పెండింగ్ పెన్షన్ డిమాండ్స్ మీద, అప్డేషన్ మీద మాట్లాడుతుంటే, లేదా జనరల్ ఇన్సూరెన్స్ లో ఫ్యామిలీ పెన్షన్ సంబంధించిన 15% ఏమో 30% మినిమం ఫ్యామిలీ పెన్షన్ పెంచాలని చెప్తూ ఉంటే 15 మందో 20 మందో 25 మందో
ఈ ఆర్గనైజేషన్ ఎదుగుదల కోసం తమ అవిశ్రాంతం కష్టపడిన వాళ్ళు 15-20 మంది వచ్చి స్లోగన్స్ ఇచ్చి మెమరాండం ఇస్తారంటే వారి పట్ల కూడా అదే రకమైన మైండ్ సెట్ ఈరోజు కనపడతా ఉంది. కొంతమంది మెమరాండమ్స్ తీసుకున్నారని చెప్పారు. ఇన్ 2 divisions పోలీస్ వాస్ కాల్డ్. ఇన్ వెల్లూరు పోలీసు కాదు, వెల్లూరులో పోలీసులు పిలిచారు, సేలంలో పోలీసులు పిలిచారు. పోలీసులు పిలిస్తే ఏం చేస్తారు? ఇక్కడ కూడా మూర్తి గారు ముందు రోజు మాట్లాడుతూ చెప్పారు, పోలీసులు పిలిస్తే మేము హాయిగా అరెస్ట్ అవుతామని చెప్పారు. మాకేం ఇబ్బంది లేదంటే మేము ఖాళీగా కూడా ఉన్నాము, మేము పోలీస్ స్టేషన్కి వెళ్తామని చెప్పారు. దట్ ఈస్ ద గట్స్ ఆఫ్ ద పెన్షన్ కాంప్లెక్స్ టుడే. ఎంప్లాయీస్ కి ఉందో లేదో తెలియదు కానీ గట్స్ ఈ రోజు పెన్షనర్ కాంప్లెక్స్ అలాంటి గట్స్ ఉన్నాయి. అరెస్ట్ చేస్తే మాకేం భయం లేదని చెప్పారు, సవాల్ లేదు మేము వెళ్తామని చెప్పారు. కానీ ఈ రోజు అలాంటి వాతావరణం ఎందుకు వస్తా ఉంది అంటే అన్డెమోక్రటిక్ ట్రెండ్స్ ఈ రోజు ఎంతలా పెరిగిరేట్ అవుతున్నాయని దయచేసి గమనించండి. 2 చోట్ల పోలీసులు ఇచ్చారంటే అరే మనం కూడా పెన్షన్ అవుతాంగా. మేము ఆ రోజు జనరల్ మేనేజర్ గారు కూడా చెప్పాం, వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్ ఇన్ ఎల్ఐసి. రేపు 2 ఏళ్ళు పోతే మీరు వాడు వస్తారు, ఒక ఆయన అయితే 3 నెలలకే వస్తాడు, 2 ఏళ్ళు కూడా అక్కర్లా, 3 నెలలకే వస్తాం ఇటు పక్కకి. ఇటు పక్కన మీకు జేజేలు కొట్టేవాళ్ళు ఇటు పక్కన మిమ్మల్ని గుర్తించరు. ఒక మాజీ జోల మేనేజర్ గారికి అయింది, మూర్తి గారు చెప్పుకుంటారు చాలా కూడా. మాజీ జోనల్ మేనేజర్ గారు అందరినీ చిన్న చూపు చూశాడని అదే జోనల్ ఆఫీసుల్లో ఆయన ప్రభ ఎదిగిన తర్వాత రిటైర్ అయిన తర్వాత వెళ్తే గిఫ్ట్మైన కూడా ఆయన అనుభవం ఎక్కువ కానీ మాజీ చైర్మన్ చెప్పారు. మాజీ జోనల్ మేనేజర్ మనం ఎంత కాలం పనిచేసాం, how best we interacted, how democratically we have functioned అనేది ఇంపార్టెంట్. ఈరోజు కోహెసివ్ గా అందరితో పనిచేయడం అనేది ఇంపార్టెంట్ తప్ప అల్టిమేట్ గా ఎవ్రీబడి ఈజ్ రిటైర్డ్ ఎంప్లాయీ అంటారు. డివిఎం అయినా రిటైర్డ్ ఎస్టీఎం అయినా ఇప్పుడు మన ఏఐబిలో ఈడీ క్యాడర్ నుంచి మన స్లీపర్ క్యాడర్ దాకా ఉంటారు. సో ఈ రోజు అలాంటి అన్డెమోక్రటిక్ ట్రెండ్స్ ఈ రోజు కనబడతా ఉంది. ఇది ఆందోళనకరమైన అంశం. రెండో అంశం, ఈ రోజు మేనేజ్మెంట్ ఇలా ఐఆర్డీఏ ఏదంటే అది తానా అంటే తందానా అనే పద్ధతుల్లో ఇలా చేయడం వల్ల బిజినెస్ కొలాప్స్ అయింది. బిజినెస్ కొలాప్స్ అయిన తర్వాత ఏఏ డెలిగేషన్ మేనేజ్మెంట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని 14th January సంక్రాంతి జరుగుతుంటే ఏఏ డెలిగేషన్ వాళ్ళు ఆ రోజు అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడినప్పుడు ఓ పక్కన బిజినెస్ అంతా కిందకు వచ్చేస్తుంటే వాట్ ఆర్ ద ఎఫర్ట్స్, మీ దగ్గర నుంచి ఎఫర్ట్స్ ఏమంటే అదే ఆలోచిస్తున్నాం, ఇంకా ఏం చేస్తున్నాం చెప్తున్నారు. అప్పుడు ఏఏ చెప్పింది 19th January అనేది ఒక అకేషన్ ఫాల్స్. 19th January నేషనలైజేషన్ ఆర్డినెన్స్ ఇచ్చినటువంటి రోజు ఒక హిస్టారిక్ అకేషన్. మేము ఆల్రెడీ కాల్ ఇచ్చున్నాం, ఆ అకేషన్ ఉపయోగించుకోండి, ఏజెంట్స్ ని యాక్టివేట్ చేయండి, ఫీల్డ్ ఫోర్స్ లో మోటివేషన్ తీసుకురండి, కోఆర్డినేషన్ మీటింగ్స్, అవేర్నెస్ మీటింగ్స్ పెట్టండి, ఇంకేదైనా యాక్టివిటీస్ చేయండి. ఆ రోజు ద్వారా బిజినెస్ కాల్స్ ఇవ్వడం ద్వారా మరింతగా ముందుకెళ్తుంది. డిస్కస్ విత్ యువర్ హైయర్ విత్ ఇన్ నో టైం, విత్ ఇన్ 1 day దట్ సజెషన్ వాజ్ యాక్సెప్టెడ్ అండ్ 20th నాడ్ బిలియన్ డేని ఎల్ఐసి అంతా ఇవ్వడం జరిగింది. మొత్తం లాస్ట్ క్వార్టర్ ఆఫ్ 2024 లో కొలాప్స్ అయిపోయిన బిజినెస్ ఎల్ఐసి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 20th January 2025 6 lakhs పాలసీస్ వర్ ప్రొడ్యూస్డ్. 6 లక్షల పాలసీ ఇన్ మెనీ డివిజన్స్. పెన్షనర్ కాంప్లెక్స్ వాళ్ళ మనవల పేరు మీద పిల్లల పేరు మీద ఇచ్చారు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యు కాంప్లెక్స్. మీ అందరినీ మేనేజ్మెంట్ ఆ ఉదారత్వం లేకపోయినా మిమ్మల్ని అందరినీ పిలిచి మాట్లాడి ఎక్కువ పాలసీలు ఇవ్వాలని అనిపించకపోయినా మేనేజ్మెంట్ ఆలోచనతో ఉన్నా లేకున్నా ఎంప్లాయీస్ వాళ్ళు 6 లక్షల పాలసీలు 1100 కోట్ల ప్రీమియం ఎల్ఐసి చరిత్రలో ఇది మొదటిసారి. అసలు ఎల్ఐసి ఒక బిజినెస్ కాల్ 20th January ఇన్ కనెక్షన్ విత్ 19th January ఇవ్వడం కూడా అదే మొదటిసారి. అందువల్ల ఎల్ఐసి పరిరక్షణలో ఎల్ఐసి తాలూకు ఇంట్రెస్ట్ ముందుకు తీసుకెళ్లడంలో ఎంప్లాయీస్ తో పాటు పెన్షనర్ కాంప్లెక్స్ కూడా చాలా ముందుగా ఉన్నారనే అంశాన్ని మీ గమనంలో ఉంచడానికి మాట చెప్తున్నాను. ఇప్పుడు ఏం జరుగుతోంది ఈరోజు? ఎంతకంటే తీవ్రమైన దాడులతో ఈరోజు ముందుకు వస్తా ఉన్నారు. ఈరోజు ఇన్సూరెన్స్ లాస్ అమెండ్మెంట్ బిల్ అనే బిల్లును తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ మెన్షన్ చేసిన 100% ఎఫ్డిఏ ఒకటి, కాంపోజిట్ లైసెన్స్, మల్టిపుల్ ఏజెన్సీస్, క్యాపిటల్ ఏదైతే పేడప్ క్యాపిటల్ ఏదైనా కంపెనీ పెట్టుకోవడానికి ఉంటే 100 కోట్లు ఉంటే దాన్ని కూడా తగ్గిస్తారు. ఏ కంపెనీ, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పటిదాకా అయినా ఇంకో ఇన్సూరెన్స్ కంపెనీ దాన్ని టేక్ ఓవర్ చేయాలి. ఇప్పుడు ఏ కంపెనీ అయినా టేక్ ఓవర్ చేసేటువంటి
ప్రతిపాదన. ఇట్లాంటివన్నీ మోస్ట్ రెట్రోగేట్ ప్రపోజల్స్ అన్ని తీసుకొస్తా ఉన్నాను. సింపుల్ ఎగ్జాంపుల్ నేను చాలా తక్కువ టైంలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అనుకున్నాను. ఇన్సూరెన్స్ లాస్ అమెండ్మెంట్ బిల్ అంటూ అమలైతే భవిష్యత్తులో ఎల్ఐసి ప్రయోజనాలు చాలా తీవ్రంగా దెబ్బతింటాయనడంలో సెకండ్ థాట్ లేదు. ఎందుకు? ఎల్ఐసి చాలా కష్టపడి ఇన్నాళ్లలో అనేక మంది ఏజెన్సీ ఫోర్స్ పెట్టుకుంది. ఎల్ఐసి తాలూకు మేజర్ బిజినెస్ రెవెన్యూ బిజినెస్ ఛానల్ ఏదంటే ఏజెన్సీ ఫోర్స్, టైల్ ఏజెన్సీ. 14 లక్షల మంది ఏజెన్సీ ఎల్ఐసి ఉన్నారు. వాళ్ళ ద్వారా బిజినెస్ 90% బిజినెస్ ఇస్తాం. ఇప్పుడు తగదనమ్మా అంటూ వీళ్ళు ఏమని చెప్తున్నారు? మల్టిపుల్ ఏజెన్సీస్ ఇస్తామని చెప్తున్నారు. మల్టిపుల్ ఏజెన్సీస్ అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఏ కంపెనీ కన్నా చేయొచ్చు. గతంలో ఏం ప్రపోజ్ చేశారంటే 3 కంపెనీలను ప్రపోజ్ చేశారు. ఇప్పుడు అసలు లిమిటే లేదు, ఎన్ని కంపెనీల కన్నా చేయొచ్చు. మేము ఉంది కాబట్టి ఒక డెలిగేషన్ లో మాట్లాడుతున్నప్పుడు ఒక ఉన్నతాధికారి చెప్పండి, ఒక ఉన్నతాధికారి బీమా సఖీలు మేము ఊరు వాడ అందరి దగ్గరికి వెళ్ళి మేము ఏజెన్సీలు రండి 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 ఎక్కువ మహిళా ఏజెంట్లు అందరం తీసుకొస్తున్నాము. ఇమాజిన్ ఫర్ ఏ సెకండ్, బీమా సఖీలు ఇప్పుడు దాకా 1,00,000 దాటిపోయారు, ఇంకా 1,10,000 అట్లా వస్తారు. బీమా సభ్యులందరినీ కష్టపడి మేము అందరినీ ఒప్పించి వాళ్ళందరికీ ఫస్ట్ ఇయర్ 5,000, 6,000, 7,000 ఇట్లా 3 ఏళ్ళు ఇచ్చుకుని అంతా చేస్తాం. ఒకసారి ఈ ప్రొవిజన్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ షిఫ్ట్ ఓవర్ అయిపోతే, ప్రైవేట్ కంపెనీ స్విచ్ ఓవర్ అయిపోతే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు అవర్ ఇండస్ట్రీ? మన ఇండస్ట్రీ భవిష్యత్తు ఏంటి? ఈరోజు మల్టిపుల్ ఏజెన్సీస్ ఇలాగే కొనసాగితే ఏమవుతుంది ఎల్ఐసి ప్రయోజనాల కోసం? ఆ ఉన్నతాధికారి మాతో చెప్పాడు, అవర్ బేబీ దే ఆర్ గోయింగ్ టు ప్రాస్పర్. మనం కష్టపడి వాళ్ళందరినీ నర్చర్ చేసి, ఐడెంటిఫై చేసి, నర్చర్ చేసి, ట్రైన్ చేసి వాళ్ళ ఫీల్డ్ లో పంపిస్తుంటే ఇన్ని రకాల ఎక్స్పెన్సెస్, ఎఫర్ట్స్, టాయిల్ ఇవన్నీ చేస్తే వాళ్ళు జస్ట్ లైక్ దట్ అవి చేస్తారు. సో దిస్ ఈస్ ద డేంజర్ విచ్ వీ హావ్ టు ఫేస్. నెంబర్ 1, మల్టిపుల్ ఏజెన్సీస్ అనే సింపుల్ కాదు. ఎల్ఐసి మాత్రం అపోజ్ చేసింది గతంలో, ఇప్పుడు మనతో పాటు ఎస్బీఐ లేక అపోజ్ చేస్తుంది. వాళ్ళు తక్కువే, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ అప్రూవ్ చేస్తుంది. వాళ్ళకున్న ఏజెన్సీ ఫోర్స్ 25 to 30% ఉన్నారు. మనకి 95% బిజినెస్ వాళ్ళ దగ్గర నుంచి వస్తే 25 to 30% మాత్రం వస్తుంది వాళ్ళకి. వాళ్ళే అపోజ్ చేస్తుంటే రేపు పొద్దున ఎలా ఉండబోతుంది? ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితి అంటే, ఐఆర్డీఏ చైర్మన్ చెప్తా ఉన్నాను ఈ రోజు, కొన్ని వేల కంపెనీలు ఇండియాలోకి రావాలని చెప్తున్నాడు. వేల కంపెనీలు రావాలి. ఈ పాపులేషన్ కి ఇప్పుడున్న 67 కంపెనీలు సరిపోదు, వేల కంపెనీలు వచ్చేయాలని చెప్తున్నాడు. ఏంటంటే అమెరికాతో కంపేర్ చేసుకుంటే అమెరికాలో దాదాపు 2,000 కంపెనీలు ఉన్నాయి. 729 స్టాండర్డ్ కంపెనీలు, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు 1160, టోటల్ గా 2,000 చిల్లర వస్తున్నాయని చెప్పాడు. బట్ అమెరికా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? $87,500 అమెరికన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇండియన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? $2,500. ఎక్కడ అసలు పోలిక ఉందండి? అమెరికాతో పులి చూసి నక్కబాగా ఎక్కువ ఉన్నట్లు. $57,500కి $2,500కి ఎక్కడైనా సంబంధం ఉందా? ఈ రోజు వందలాది కంపెనీలను పుట్టగొడుగుల్లాగా మార్కెట్ లో అనుమతించడం అంటే pre-1956 వైపుకి బీమా రంగాన్ని తీసుకెళ్లడమే అని మనం అనుకోవడం కాదు. ఐఆర్ఏ చైర్మన్ గా పనిచేసిన రంగాచారి గారు అన్నాడు, మనం అన్నం కాదు, ఆయన అన్నాడు. ఇది చాలా రెట్రోగేడు. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాడికి అడ్వర్టైజింగ్ లేకుండా కంపెనీ ఇచ్చేయడం ఏంటంటే దుర్మార్గం అని చెప్తున్నారు వాళ్ళు, మనకు కాదు. అంటే ఎలాంటి ప్రతిపాదన ఈ రోజు రాబోతా ఉంది? ఇంకా ఏం జరగబోతుంది ఇందులో? ఏ కంపెనీ అన్నా టేక్ ఓవర్ చేసేయచ్చు. ఇప్పుడు దాకా హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ అయిపోయాం, లేదా ఇంకో కంపెనీయో అది చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అలా కాదు. మెక్డబుల్ కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ టేక్ ఓవర్ చేస్తుంది. వాడికి లెక్కర్ కంపెనీ కదండి, ఇన్సూరెన్స్ అంటే సంబంధం లేదు. ఏ కంపెనీ అయినా ఏ కంపెనీ టేక్ ఓవర్ చేస్తుంది. ఇది ప్రొఫెసర్ ఎన్కే సింగ్ అని లీగల్ ఎక్స్పర్ట్ అపోజ్ చేస్తున్నారు. ఇలా చాలా మంది లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా ఇంతకంటే దారుణం ఉండదండి ఇలాంటివి చేస్తే అని చెప్తున్నారు. వాళ్ళెవరు మన ఏఏ కాంగ్రెస్ కాదు, లేకపోతే ఇతర సంఘాల నాయకులు కాదు. ఇలాంటి తీవ్ర పరిస్థితులు ఈ రోజు చాలా గందరగోళంలోకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 100% ఎఫ్డిఏ అంటూ అనుమతించడం అంటే వాళ్ళు మన దగ్గర ఫ్లై బై నైట్ ఆపరేటర్స్ మరింతగా వస్తారు. ఇందాక గణేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, శర్మ గారు. 100% ఎఫ్డిఏ వస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు దాకా చాలా వాటిలో 100% ఎఫ్డిఏ ఉంది కదా, టెలికామ్ లో 100% ఎఫ్డిఏ ఉంది. అమెరికాలో ఎవరు చేయరు, మన దేశంలో ఎలా చేస్తాం? 100% ఎఫ్డిఏ ఏం జరుగుతుంది? దానికి ముక్తాయింపుగా నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్తున్నారంటే ప్రీమియం మాత్రం మన దేశం నుంచి బయటికి తీసుకెళ్ళడానికి ఇవ్వండి అని చెప్తున్నారు. మన దేశంలోకి తీసుకురమ్మని మీరు చెప్పడం ఏంటి? యాజ్ పర్ 27E ఆఫ్ ద ఇన్సూరెన్స్ యాక్ట్ 1938. ఇమాజిన్, బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు పెట్టిన చట్టంలోనే
మన భారతదేశంలో పెట్టిన ప్రీమియంని బయటికి తీసుకెళ్ళడానికి వీల్లేదు. అది అప్పుడు పెట్టిన ఇవాళ ఏదో కొత్తగా పెట్టినట్టు ప్రీమియమ్స్ షల్ నాట్ బి అలౌడ్ టు టేక్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రీ అని చెప్తున్నాడు. ఆల్రెడీ 49 to 74 ఇన్సూరెన్స్ దాంట్లో ఎఫ్డిఐకి అనౌన్స్ చేస్తున్నప్పుడే 3 ఏళ్ళు క్లాస్ ఉండేది. ఒకప్పుడు లాభాలు రిపాట్రియేషన్ క్లాస్ తీస్తారు. ఇప్పుడు లాభాలు నష్టాలు వేరీ చేసుకుని లాభాలు తీసుకెళ్ళిపోవచ్చు. లాభాలు తీసుకెళ్ళడానికి ఇబ్బంది లేదు. ప్రీమియమ్స్ మాత్రమే ఇండియాలో ఉండాలి. లాభాలు వెళ్ళిపోవడానికి మనకే అబ్జెక్షన్ ఉండడానికి లేదు. మోస్ట్ ఆఫ్ ది ప్రైవేట్ ఇన్సూరెన్స్ పాలసీని ఎక్కడ పెడతారు? వాళ్ళు యూనిక్ లో పెడతారు. అంటే ఎక్కడ పెడతారు? స్టాక్ మార్కెట్ లో పెడతారు. స్టాక్ మార్కెట్ లో పెట్టే దాంట్లో కన్స్యూమర్ చాయిసే స్టాక్ మార్కెట్ అయినప్పుడు మీకేం కంట్రోల్ ఉంటుంది దాన్ని ఆపడానికి? మీకేం కంట్రోల్ లేదు. మరి ఆ డబ్బులు మీరు ఎట్లా అవుతారు? ఇండియాలో స్టాక్ మార్కెట్ ప్రపంచవ్యాప్తం కదా, ఇండియాలో ఎట్లా అవుతుంది? అంటే ఇది ఎక్కడ తీసుకెళ్తుంది? అల్టిమేట్ గా ఈ డబ్బు బయటికి వెళ్ళిపోతారు ఈజీగా అని చెప్పడానికి ఎట్లాంటి సెకండ్ థాట్ లేదు. ఒకవేళ గతంలో 2008 నాటి సంక్షోభం భారతదేశంలోకి వస్తే అమెరికన్ ఇంటర్నేషనల్ గ్రూప్ కుప్పకూలిపోతే మిగతా కంపెనీలు అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుందా? 2008 లో ఏఏజీ అక్కడ కుప్పకూలిపోగానే భారతదేశంలో టాటా గారు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఏంటి? టాటా ఏఏజీ అనబడే కంపెనీలో ఫారెన్ ఎక్స్పోజర్ ఈజ్ లిమిటెడ్ టు 26%. ప్రజలారా మీరేం ఆందోళన పడకండి, భారతదేశంలో 26% మాత్రమే ఉంది అని చెప్పాడు. రేపు పొద్దున 100% ఉన్నప్పుడు అలాంటి కాషనరీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందా? ఉండే అవకాశం లేదు. జస్ట్ ఇమాజిన్ 2008 మన ఫైనాన్షియల్ క్రైసిస్ అప్పుడు ఐసిఐసిఐ వాళ్ళ ఏటీఎం గోదావరి గట్టు కింద ఉండేది. ఐసిఐసిఐ వాళ్ళ ఏటీఎం గోదావరి గట్టు కింద ఉండేది. అక్కడ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ అక్కడ దెబ్బతిండిపోయింది. ప్రొడెన్షియల్ సంబంధించినటువంటి వాళ్ళని ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఎత్తేస్తారు, డబ్బులు ఇవ్వరు అనేటువంటి భయంతో గోదావరి గట్టు నుంచి మీకు మార్కండేశ్వరం గుడి దాకా లైన్ లో జనం నిలబడి ఉన్నారు. దేనికి నిలబడి ఉన్నారు? మన మోహన్ గారు చెప్పారు రోజు. దేనికి నిలబడి ఉన్నారంటే విద్యుత్ లాల్ పర్ ఏటీఎం 5,000 రూపాయలు. వాళ్ళు 1,00,000 ఉన్నా 2 లక్షలు ఉన్నా 5,000 ఇస్తే చాలని కాలు దిగి లైన్లో నుంచున్నారు వాళ్ళందరూ కూడా. దిస్ ఈస్ ద ఫేట్ విచ్ ఈస్ గోయింగ్ టు బిఫార్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ ద డేస్ టు కమ్. ఒకవేళ కనుక ఇలాగే జరిగితే 100% ఇచ్చేస్తే ఇలా వెళ్ళిపోతాయి, డబ్బులు వెళ్ళిపోతాయి, ప్రీమియం ఒక్కటే ఉంటుంది, లాభాలు వెళ్ళిపోతాయి. నెక్స్ట్ జరిగేటువంటి అంశం ఇది. అందువల్ల ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటల గ్యారంటీ ఏదైతే ఉందో ఏదో రకంగా వాళ్ళని కన్విన్స్ చేయడానికి చేస్తున్న విషయం. ఎందుకు ఈ రోజు 100% ఎఫ్డిఏ వస్తుంది? భారతదేశంలో ఇప్పుడు దాకా వచ్చిన ఎఫ్డిఏ 32,000 కోట్లు కదా. కేవలం 3 కంపెనీల్లోనే 49% to 74% చేశారు కదా. లెస్ దాన్ ఇతర కంపెనీలన్నీ 26 కంపెనీలు ఉంటే ఎక్సెప్టింగ్ ఎల్ఐసి 25 కంపెనీల్లో 22 కంపెనీల్లో లెస్ దాన్ 49 ఉంటే యావరేజ్ 32 ఉంటే ఎందుకు ఇంత హడావడి చేస్తున్నారంటే యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ లో ఉన్నటువంటి తీర్మానం అది మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాల మధ్య జరుగుతున్నటువంటి అండర్ హ్యాండ్ డీలింగ్స్ లో జరుగుతున్న భాగమే ఇదొకటి. యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ దాంట్లో పెట్టిన ప్రాతిపదిక ఏంటంటే మాకు భారతదేశంలో ఇలా రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు. రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు అనే దానికి ఎగ్జాంపుల్ బజాజ్ ఎలయన్స్. బజాజ్ ఎలయన్స్ ఇప్పుడు డైవర్స్ తీసుకున్నాయి. ఇప్పుడు బజాజ్ వేరే ఎలయన్స్ వేరు. ఎందుకు తీసుకున్నాయి డైవర్స్? 74% అలౌ చేయడానికి ఉన్నా సరే బజాజ్ ఎలయన్స్ కంపెనీలో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, బజాజ్ ఈజ్ నాట్ అలవింగ్ ఫారెన్ పార్ట్నర్ టు ఇన్ఫ్యూజ్ ద క్యాపిటల్. నువ్వు గనక క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేస్తే నా కంపెనీ మీద నీ పట్టు పెరుగుతుంది కాబట్టి నేను ఇవ్వనని బజాజ్ చెప్తూ కానీ బజాజ్ ఎలయన్స్ 2 విడాకులు తీసుకున్నాయి. ఇప్పుడు మనం పెట్టుకున్న క్లాస్ ఏంటంటే 49 to 74 పెడుతున్నప్పుడు ఎంత ఎఫ్డిఏ ఉన్నా సరే 50% ఆఫ్ ద కంపెనీ మేనేజర్ కంట్రోల్ ఇండియన్స్ చేతిలో ఉండాలి అని పెట్టారు. 50% మేనేజర్, వాడు సిఇఓ అవ్వచ్చు, ఎండీలు అవ్వచ్చు, ఎవడైనా 50% ఇండియన్స్ చేతిలో ఉండాలి. అంటే కంట్రోల్ ఇండియన్ చేతిలో ఉండాలి. వన్స్ ద క్యాప్ ఈస్ లిఫ్టెడ్ టు 100%, there is not going to be any restrictions on the managerial role of the foreign companies. వాళ్ళు దేనికి ఈ రోజు ఎందుకు ఇన్ఫ్యూజ్ చేయట్లేదంటే వాళ్ళు చెప్పిన మాట, మనం చెప్పిన మాట కాదు. మేము పెట్టినా కూడా మాకు మేనేజర్ కంట్రోల్ లేదు కదండి, మేము ఎందుకు వెళ్ళాలి? ఒకసారి 100% ఇచ్చి చూడండి, మా ఇష్టానుసారంగా చేసేటువంటి అవకాశం చూపుతుంది. అది వాళ్ళ ఉద్దేశం. అందువల్ల ఒకసారి 100% ఎఫ్డిఏ తీసుకొచ్చిన తర్వాత మేనేజర్ కంట్రోల్ వాళ్ళకి వెళ్తుంది. ప్రీమియమ్స్ ఇండియాలో ఉన్న లాభాలు వాళ్ళకి వెళ్తాయి. వాడు ఎక్కడ పెట్టాలో వాడు డిసైడ్ చేస్తాడు. భారతదేశంలో వాడు తీసుకొచ్చే టెక్నాలజీ లేదు. ఇన్సూరెన్స్ లో టెక్నాలజీ ఏం కావాలి? టెక్నాలజీ మోటార్ టేబుల్స్ ఇండియా, మనుషులు ఇండియన్స్. కొత్త టెక్నాలజీ ఏముండదు. ఎల్ఐసి వాడని టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఏముంది? ఎల్ఐసి ఉపయోగించని కొత్త పథకాలు వాళ్ళ దగ్గర తీసుకొస్తున్నారు. అంటే ఇవన్నీ మోసపూరితమైనటువంటి అంశాలను మనం గమనంలో ఉంచుకోవాలి. ఇక రెండో అంశం, యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ లో నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఎన్టీఈ రిపోర్ట్
నేషనల్ ట్రేడ్ ఎక్స్టెన్షన్ రిపోర్ట్ అని మొన్న ఈ మధ్య రిపోర్ట్ రిలీజ్ చేశారు. ట్రంప్ రాగానే ఆయన ముందు పెట్టారు ఏంటంటే ఇది మీరు గైడెన్స్ ఇవ్వాలి కంపెనీకి, ఏది ఇండియన్స్ కి గైడెన్స్ ఇవ్వాలి ఇండియన్ గవర్నమెంట్ కి. అందులో చాలా స్పష్టంగా రాసినటువంటి అంశం మీరు గూగుల్ చేసి చూడండి. NTREలో ఏముంది, LIC పాలసీలు కలిగి ఉన్న సావరెన్ గ్యారంటీ తీసివేయాలి. ఎందుకు తీసివేయాలి? లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదు. ఇది నెక్స్ట్ టార్గెట్. ఫస్ట్ మనం టార్గెట్ పైన చూస్తా ఉన్నాం. పైన 10% ఉంది, లోపల 90% ఉంది. రోజు పైన కనబడుతోంది 100% FDI, మల్టిపుల్ ఏజెన్సీస్, వాళ్ళకి కావాల్సిన ప్రొడక్షన్, వాళ్ళ క్యాపిటల్ తగ్గించడం, టేక్ ఓవర్ చేయడం. ఇదే చూస్తున్నాం. అసలైన ఎజెండా, హిడెన్ ఎజెండా లోపల ఉంది. హిడెన్ ఎజెండా ఇస్ టార్గెటింగ్ LIC పాలసీలు కలిగిన సావరెన్ గ్యారంటీ తీసేయాలని టార్గెట్. ఇవన్నీ రేపొద్దున రోజుల్లో ముందుకు వచ్చేటువంటి ప్రమాదం గతం కంటే ఎక్కువ నిలుతున్నారు. దట్ ఈస్ వై వి నీడ్ ఏ సస్టైన్డ్ స్ట్రగుల్. మనం ఈ రోజు గతం కంటే ఎక్కువ ఎందుకు పోరాడాలంటే ఈ అంశాలు మనం పేరు చేసుకుని దానికంటే ఎక్కువ పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఇన్సూరెన్స్ లాస్ అమెండ్మెంట్ బిల్ మీద ఎప్పుడైతే మనం అందరి ఎంపీలు కలుస్తున్నామో, సిగ్నేచర్ క్యాంపెయిన్ చేపడుతున్నామో, ఇతరులందరినీ కలుస్తున్నామో, అప్పుడు దేర్ ఇస్ రియాక్షన్ ఆల్రెడీ ఫ్రమ్ ద గవర్నమెంట్. నిన్నగాక మొన్న ఒక కమిటీ వేసారు, ఎవరు IRDO కమిటీ వేసింది. దీని మీద కొంతమంది వేసేసాం, ఎక్స్పర్ట్స్ తో కమిటీ చేసాం. 1 or 2 months దీని మీద అభిప్రాయాలు చెప్తారు. దేనికి ఇది కమిటీ? ఇది ఒక డైవర్సిటీ టాక్టిక్ అన్నమాట. అంటే విపరీతంగా అగ్ని జ్వాలలాగా ఈ రోజు వ్యతిరేకత వస్తుంది కాబట్టి దాన్ని చల్లార్చడానికి ఏదో రకంగా దాన్ని ఒక చిన్న కమిటీ వేసి, ఎలాంటి కమిట్మెంట్ లేని కమిటీ ఒకటి వేసి దాంట్లో చేస్తూ ఉన్నారు. అందువల్ల రేపు పొద్దున వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ LIC భవిష్యత్తు మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావం కలిగించబోతున్నాయి. అందువల్ల మనందరికీ కామన్ పాయింట్ LIC. కామన్ పాయింట్ అయినటువంటి LICని దెబ్బతీయడానికి, LIC బిజినెస్ ని దెబ్బతీయడానికి ఈ రోజు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మీరు గమనించి ఉంటారు, ప్రభుత్వం మన బడ్జెట్ ఏం చేసింది? ప్రజల్లో కొనుగోలు శక్తి లేదు, ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి కొన్ని నేను రాయితీలు ప్రకటిస్తానని ప్రకటించారు. ఎంప్లాయీస్ కి 12 lakhs, పెన్షనర్స్ కి 13 lakhs, 12 + 75 lakhs, దాంట్లో స్టాండర్డ్ డిడక్షన్ 12.75 ఎంప్లాయీస్, 13 lakhs పెన్షనర్స్ కి మీరు ట్యాక్స్ కట్టక్కలేదు అన్నారు. బాగుంది, మంచిది, రిలీఫ్ వచ్చింది గతం కంటే ఎక్కువ. దాన్ని మనం ఏమీ తప్పు పట్టాల్సిన పనిలే. కానీ ఏం జరుగుతా ఉంది ఈ రోజు? ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ లో ఎలాంటి కన్సెషన్స్ ఇవ్వలేదు. అంటే మన పాలసీలు తీసుకుని ఏదో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇంకోటో తీసుకుందాం అనుకునే వాళ్ళందరినీ ఈ రోజు కంప్లీట్ గా వాళ్ళ వ్యూస్ అన్ని పక్కన పెట్టి న్యూ ట్యాక్స్ రెజీమ్ లోకి వెళ్ళడానికి ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే 71% న్యూ ట్యాక్స్ రెజీమ్ లోకి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు కూడా దాంట్లోకి వెళ్ళిపోతారు. మరి అప్పుడు ఎలా మన ఇన్సూరెన్స్ అనేది ఒక పాయింట్ ఆఫ్ సేవింగ్స్ కింద ఎలా పనికి వస్తుంది? అంటే మన పాలసీలు తీసుకునే వాళ్ళ సంఖ్య 10% ఉండాలా, 15% ఉండాలా, 5% ఉండాలా? అట్లీస్ట్ ఆ స్కోర్ ఉంది. ఆ స్కోర్ ఉండే అవకాశం లేదు భవిష్యత్తు. సో దట్ ఈస్ ద డేంజర్ వేర్ పాసింగ్. సో ఇన్సూరెన్స్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. మోర్ అండ్ మోర్ ఈ రోజు ప్రజల సేవింగ్స్ ని స్టాక్ మార్కెట్ లో తరలించేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. స్టాక్స్ లోకి అట్రాక్టివ్ ఈ రోజు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ రెండింటిని మధ్యస్థంగా చేసి 12.5% పెట్టారు. మధ్యస్థంగా మిడిల్ లో అయినా ఈ రోజు రీటైల్ ట్రేడర్స్ భారీగా నష్టపోయారు. ఇన్ ద 2 years గ్యాప్ 2022 నుంచి 24 లోపల 1,80,00,000 మంది రీటైల్ ట్రేడర్స్ దే హావ్ లాస్ట్ ఇన్ ద స్టాక్ మార్కెట్. F&Oలో అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన 90% ఇన్వెస్టర్స్ హావ్ లాస్ట్ దేర్ మనీ ఇన్ ద స్టాక్ మార్కెట్. మరి మీరేమో బలవంతంగా వాళ్ళు ఇన్సూరెన్స్ కాకుండా స్టాక్ మార్కెట్ లో పెట్టాలని ట్రై చేయడం ఏంటి? వాళ్ళందరూ చేతులు కాల్చుకోవడం ఏంటి? ఇన్సూరెన్స్ అన్అట్రాక్టివ్ చేయడానికి మీరు చేస్తున్నటువంటి పన్నాగం ఏంటి? ఇన్సూరెన్స్ సేవింగ్స్ ఎవరు? GST తగ్గించరు. GST కొట్లాడి ఇంతమంది ఎంపీలు నితిన్ గడ్కరీతో సహా ఎంతమందిని ఒప్పిస్తే కమిటీ వేస్తున్నారు, కమిటీని డెసిషన్ పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఎందుకు? GST తగ్గింపు భారం రాష్ట్రాలు భరించాలని చెప్తున్నారు. ఏ రాష్ట్రంలో భరిస్తుందా ఈ రోజుల్లో? కేంద్రం నుంచి ఫండ్స్ ఉంటేనే అంతంత మాత్రంగా ఉండే రాష్ట్రాలు GST తగ్గించే వచ్చే భారాన్ని రాష్ట్రాలు భరిస్తాయా? అంటే ఆ రకంగా కూడా ఈ రోజు GST భారాన్ని తగ్గించేలా లేరు. మరి GST భారంగా ఉండి సేవింగ్స్ డిసెన్సిటివ్ ఉండి అట్రాక్షన్ లేకుండా మన ఇన్సూరెన్స్ పాలసీ ఎవరు లేకపోతే కొంటారు? హూ ఈస్ గోయింగ్ టు పర్చేస్ అవర్ పాలసీస్? ఇమాజిన్ ఫర్ ఎ సెకండ్. అంటే ఎలాంటి వాతావరణం మన ముందుకు వస్తా ఉంది ఈ రోజు. మొన్న LIC మన క్వార్టర్లీ రిజల్ట్స్ ప్రకటిస్తూ నాన్ పార్టిసిపేషన్ పాలసీస్ 27.84% వచ్చేసాయి. మేము అనుకున్న టార్గెట్ దగ్గరగా వచ్చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు. నాన్ పార్టిసిపేషన్ పాలసీలు అంటే బోనస్ లేని పాలసీ.
బోనస్ లేని పాలసీలు మేము అలా మెచ్చుకుంటా ఉన్నాం. ఎందుకంటే దాని మీద వస్తున్నటువంటి ప్రాఫిట్స్ అన్ని షేర్ హోల్డర్స్ కి వెళ్ళాలి, పాలసీ హోల్డర్స్ కి రావు. మరి షేర్ హోల్డర్స్ కి లాభాలు పెంచే పాలసీలన్నీ పెరుగుతూ ఉంటే, వాటిని తీసుకొచ్చే సంఖ్య పెరుగుతూ ఉంటే, తీసుకునే వారి సంఖ్య పెరుగుతూ ఉంటే, సామాన్య పాలసీదారుల బోనస్లు పెరగకపోతే ఆర్ దే గోయింగ్ టు కంటిన్యూ ద పాలసీ విత్ us? మనతో ఉంటారా రేపు పొద్దున? మన మీద ప్రచారం జరుగుతుంటే లేదు ఎల్ఐసీలోనే ఉంటానని చెప్తాడా రేపు పొద్దున? ఎవరైనా చెప్పే అవకాశం ఉండదు. 1 year కే సరెండర్ ఇస్తారంటున్నారు. ఇమాజిన్ ఫర్ ఎ సెకండ్. ప్రైవేట్ కంపెనీల మాక్సిమం టర్మ్ 5 ఏళ్ళు, మన 20 ఏళ్ళు ఉంది ఈరోజు. కాబట్టి అలా కనుక జరిగితే మనకి ఎంత నష్టం ఈరోజు? 1 year సరెండర్ అంటే ఎంత అన్యాయం అండి. 1 year సరెండర్ ఎక్కడ ఉంది? అసలు బేసిక్ ప్రిన్సిపల్స్ తెలుసా? అసలు సరెండర్ 1938 యాక్ట్ కంటే ముందు 1912 యాక్ట్ ఉంది ఇన్సూరెన్స్. ఆ యాక్ట్ ఏం చెప్తుందంటే ఇన్సూరెన్స్ షుడ్ బి ఎ ఛానల్ టు ఛానలైజ్ ద స్మాల్ సేవింగ్స్ ఆఫ్ ద పీపుల్ ఫర్ ద లార్జర్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. అసలు లాంగ్ టర్మ్ ఉండాలి అని చెప్తుంటే 11 టేబుల్ 14 టేబుల్ గతంలో అట్లా ఉండాలని కోరుకుంటుంటే ఇంకా దాన్ని తగ్గించాలి, ఫస్ట్ ఇయర్కే సరెండర్ ఇచ్చేయాలని చెప్తా ఉంటే మన గౌరవ ఆర్థిక మంత్రి గారు ఇంకో ప్రతిపాదన పెట్టారు. అసలు ఇంకా బీభత్సం. ఇప్పటిదాకా కూలింగ్ ఆఫ్ 15 రోజుల నుంచి 1 month చేసామంటే 1 year చేసేద్దామంటారు. మీలో చాలా మంది గవర్నమెంట్ ఆఫీసర్స్ మిత్రులు అందరూ ఉన్నారు. ఒకే ఒకసారి ఆలోచించి చెప్పండి, 1 year కూలింగ్ ఆఫ్ పాలసీ ఉంటే కనుక ఏ ఏజెంట్ అన్నా కష్టపడి పాలసీ తెస్తాడా రేపు పొద్దున? ఆ పాలసీ ఉంటుందో ఉండదో అని తెలియకుండా ఆ రేపు పొద్దున సరెండర్ చేసిపోతే ఆ క్లారాక్ కూడా నేను కట్టాల్సిన పరిస్థితి వస్తే గోల్డ్ కష్టపడి దాని మీద ఎక్స్పెన్సెస్ అయ్యి అన్అఫీషియల్ రిబేట్స్ ఇచ్చుకుని ఇంత జరిగిన తర్వాత ఎవరన్నా ఇనిషియేటివ్ తీసుకుని పాలసీలు తీసుకుంటారా? అంటే ఇవన్నీ జరిగి సంకేతాలు. ఇవన్నీ దే ఆర్ ట్రైంగ్ టు డిస్మాంటిల్ ద లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఇలాంటి తరుణంలో మనం అందరం కూడా ఈరోజు సమైక్యంగా నిలబడాలి. వెదర్ వర్ అన్ ఎంప్లాయ్, ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ, రిటైర్డ్ ఎంప్లాయీ, ఏజెంట్, డెవలప్మెంట్ ఆఫీసర్, ఎవరైనా సరే మనందరం కూడా ఈరోజు సమగ్రంగా నిలబడి ఈ విధానాలన్నీ తిప్పుకుంటాయి. డెవలప్మెంట్ ఆఫీసర్స్ మిత్రులు ఇప్పుడు మల్టిపుల్ ఏజెన్సీస్ వాటికి వ్యతిరేకంగా ఎంపీలు అందరి దగ్గర సంతకాలు సేకరిస్తున్నారు. ఆల్రెడీ దీని వ్యతిరేక ఎఫ్డీఏ హైకింగ్ వ్యతిరేకిస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఇలా ఎవరికి తోచిన పద్ధతిలో ఎవరికి తెలిసినటువంటి మనందరూ కామన్ పాయింట్ ఎల్ఐసి, మనందరం ఎంప్లాయీ శాలరీ ఉంటుంది, ఈరోజు ఈ విధానాలు వ్యతిరేకించడంతో కొత్త పాలసీల సేకరణ, ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్, యంగ్ మిలియనియల్స్ ఎల్ఐసి పాలసీలు తీసుకునేలాగా మన చొరవ పెరగాలి, మన జోక్యం పెరగాలి, మన కుటుంబాల్లో తీసుకునేలా చేయాలి. కానీ చాలా చోట్ల మన కుటుంబాల్లో ఇక్కడ ప్రైవేట్ కంపెనీల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటా ఉన్నారు. టాటా ఏఐజీ వాడు మొన్న సంగారెడ్డిలో వచ్చాడు. వాడి దగ్గరికి మా సెక్రటరీ పిలిచి మీరు ఎంప్లాయీ చెప్పండి సార్, జస్ట్ వినండి కాన్వర్సేషన్. 1 కోటి రూపాయల పాలసీ టాటా ఏఐజీ, 1 కోటి రూపాయల పాలసీ 15,000 రూపాయలు ప్రీమియం ఛార్జ్ చేస్తున్నాడు. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఫర్ 20 years, 15 years. ఎన్ని పాలసీలు సేకరిస్తే ఒక క్లెయిమ్ వస్తే వాటి సెట్ అవుతుంది చెప్పండి? ఎంత రిసర్చ్ ఉండాలి? అలాంటి పాలసీ కనుక ఇమీడియట్ డెత్ వస్తే ఎంత రిసర్చ్ ఉండాలి? 15,000 ప్రీమియం ఎక్కడ, 1 crore ఈరోజు టర్మ్ ఇన్సూరెన్స్ ఎక్కడ? అంటే ఏ రకంగా ఈరోజు అనెథికల్ కాంపిటీషన్ జరుగుతూ ఉంది. ఈరోజు కొత్త ఇన్సూరెన్స్ లాస్ అమెండ్మెంట్ బిల్లులో కంపెనీలు ప్రీమియంలు తగ్గించుకోవచ్చు, కమిషన్లు మార్చుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అని విసులుబాటు ఇచ్చారు. ఇదంతా దేనికోసం? అండర్ కటింగ్ ఆఫ్ ప్రీమియమ్స్ ఆల్రెడీ జనరల్ ఇన్సూరెన్స్ లో జరుగుతూ ఉంది. ఈరోజు జనరల్ ఇన్సూరెన్స్ జరుగుతున్న దుర్మార్గాలు కదా ఈరోజు మొత్తం అంతా హైలైట్ చేశారు. స్వయాన తేజస్వి సూర్య, ద డైనమిక్ ఫైర్ బ్రాండ్ లీడర్ ఆఫ్ బీజేపీ అంటారు కదా, బెంగళూరు నుంచి ఆయన చెప్పాడు మన పార్లమెంట్ లో, చాలా దుర్మార్గం ఇది. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ 61% మాత్రమే క్లెయిమ్లు చెల్లిస్తున్నాయి, అంతకంటే ఇంకోటి అన్యాయం లేదని. న్యూ ఇండియా కంపెనీ, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ, న్యూ ఇండియా కంపెనీ 15,000 కోట్లు ప్రీమియం వసూలు చేసింది. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ 15,000 కోట్లు ఇన్సూరెన్స్ చేస్తే క్లెయిమ్ సెటిల్మెంట్ లో 5 రెట్లు తేడా ఉంది. న్యూ ఇండియాకి స్టార్ హెల్త్ 5 రెట్లు తేడా ఉంది ఈరోజు.
మరి ఇలాంటి వాతావరణం ఉంటే మీరు అలాంటి కంపెనీలను మరింత ఎంకరేజ్ చేస్తారా? ఎఫ్డీఐ పెంచి సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్పి ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. యునైటెడ్ హెల్త్ కేర్ అని అమెరికాలో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ సీఈఓని మొన్న మధ్య కాల్చి చంపేశాడు. ఏమిటి చంపాడంటే వాడు ఆ చంపిన వాడు బ్రాండ్ అంటారు, వాడు అంటే ఆవేశం చంపాడు. వాడి దగ్గర ఉంటుందా ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల మోసాలు అరికట్టాలని ఒక బ్యానర్ ఉంటుంది వాడి దగ్గర. మీరు నంబరు, వాడు చేసింది కరెక్ట్ అని క్రౌడ్ ఫండింగ్ చేసి $1,00,000 అప్పటికప్పుడు వచ్చేవాడు. ఒక గంటలో వాడిని రక్షించండి, ఎందుకంటే వాడు చేసిన తప్పు కాదు. యునైటెడ్ హెల్త్ కేర్ అనే కంపెనీ 3rd worst హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ అమెరికా. వాడిని చంపడం కరెక్టే, మా కోవిడ్ లో వ్యాక్సిన్ డబ్బులు ఇవ్వలేదు, మా క్లెయిమ్లనే కొట్టేశాడు అని ఎవరికి తెలిసింది వాడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వాడిని చంపడం కరెక్ట్. వాడికి లీగల్ ఎక్స్పెన్సెస్ కోసం డబ్బులు కలెక్ట్ చేయండి, క్రౌడ్ ఫండింగ్ కలెక్ట్ చేయండి అని చెప్తున్నారు. అంటే ఎలాంటి డబ్బుల్బాజీ కంపెనీలు ఈ రోజు అమెరికాలోనూ యూరోప్ లోనూ ఉన్నాయో చూడండి. ఆ కంపెనీలు ఇప్పుడు భారతదేశంలో రెడ్ కార్పెట్ వేస్తే రావడానికి తహతాలు అవుతున్నాయి. వై వీ షుడ్ అపోజ్ ఎఫ్డీఐ ఇన్సూరెన్స్ అంటే దిస్ ఈస్ ద వ్యాలిడ్ రీజన్ ఫర్ అస్. ఇలాంటి డబ్బుల్బాజీ కంపెనీలను భారతదేశంలో అనుమతిద్దామా వద్దా? ఈ రోజు మనం ఈ క్వశ్చన్ ప్రజానీకం మధ్యలో ఏమంటారు? ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనకు తెలిసినంతగా సామాన్య ప్రజానీకానికి తెలియదు, ఏజెంట్ మీకు తెలిసే అవకాశం లేదు. వారిని ఎడ్యుకేట్ చేసుకుంటూ మొత్తం మన ఎల్ఐసికి సంబంధించిన ఆల్ ఎల్ఐసియన్స్ మనందరం కూడా సమిష్టిగా నిలబడాల్సినటువంటి తరుణం. రేపొద్దున బీమా సభ్యులు అందరూ అయ్యారు, వాళ్ళందరూ మల్టిపుల్ ఏజెన్సీస్ ఎవరు చేశాడు అనుకోండి, పార్లమెంట్ అప్రజాస్వామికంగా ఎవరు చేసింది అనుకోండి, మనం అందరం ఏం చేయాలి? ఈ రోజు ఎల్ఐసిలోనే వాళ్ళు పాలసీలు ఇచ్చేలాగా, ఎట్టి పరిస్థితుల్లో బయట కంపెనీలకు వెళ్లకుండా ఉండేలాగా మనందరం వాళ్ళని కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం. ఎలాంటి సమస్య వచ్చినా దానికి పరిష్కారాలు జాయింట్ మూవ్మెంట్ కెన్ ఫైండ్ అండ్ ట్రేస్. మన గొప్పదనం అది. ఎప్పుడో ఇండస్ట్రీని డిస్మాంటిల్ చేయాల్సుకున్నారు, కానీ ఇప్పటిదాకా కాపాడిందంటే ద స్ట్రగుల్ పాత్ బేస్డ్ బై ఆల్ ఎల్ఐసియన్స్ హావ్ సేవ్డ్ ఎల్ఐసి టుడే. ఆ స్ట్రగుల్ పాత్ ఈ రోజు మనం తీసుకోవాలి. భవిష్యత్తులో ఎఫ్డీఐ పెంచిన మల్టిపుల్ ఏజెన్సీస్ తీసుకురావాలని అనుకున్నా, ఇంకా దుర్మార్గమైన పనులు చేయాలనుకున్నా ప్రతి దానికి మనం కౌంటర్ చేసి మనం కనుక మన ఏజెన్సీ ఫోర్స్ మనతో రీటైన్ చేసుకోగలిగితే, వారిని మరింతగా యాక్టివేట్ చేసుకోగలిగితే, వారి ద్వారా ఎక్కువ బిజినెస్ సేకరించగలిగితే ఖచ్చితంగా మనం అనుకునే ప్రయోజనాలు కలిగిస్తాయి. కాబట్టి ఆ దిశగా కూడా మనందరం ప్రయోజనం భవిష్యత్తులో మనందరం కూడా పనిచేయాలి. మనందరం వీఆర్నే ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నిష్ణాతులు వాళ్ళ ఫీల్డ్స్. మీ అందరూ కూడా ఆ దిశగా కూడా ఆలోచించి ఇప్పుడున్నటువంటి పబ్లిక్ సెక్టర్ ఎల్ఐసి ముందు ఉన్నటువంటి సవాళ్ళని చూడాల్సిందిగా మనందరినీ కోరుతున్నాం. ఇక రెండో విషయం ఆల్రెడీ మీ రిపోర్ట్ లో కూడా మెన్షన్ చేశారు. ఏం మెన్షన్ చేశారు? నెంబర్ ఆఫ్ పెన్షనర్ సంఖ్య పెరుగుతుంది, గణనీయంగా పెరుగుతుంది, కాంట్రిబ్యూటర్స్ సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. కొత్తగా 453 మంది ఇక్రియా నాయకత్వంలో పెన్షనర్స్ ఉంటే రాజమండ్రి డివిజన్ లో మొత్తం క్లాస్ 3 ఎంప్లాయీస్ 360 మంది ఉన్నారు, కేవలం 360. ఇంకా అసలు పెన్షన్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయంటే పూర్తిగా చెప్పారు more than 600 ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఏమో గణనీయంగా పడిపోతుంటే పెన్షనర్ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియా క్లాస్ 3 and 4 ఎంప్లాయీస్ 31 డిసెంబర్ నాటికి 42,630. ఇలాగే వదిలేస్తే 2-3 ఏళ్ల తర్వాత కూడా ఇలాగే ఇంతకంటే దారుణం ఉంటుంది. ఇంకో 10,000 మంది పోయే అవకాశం ఉంది. 7 ఏళ్లలో 15,000 మంది సభ్యులు తగ్గిపోయారు. ఇప్పుడు ఎంప్లాయీస్ తగ్గిపోయారు. ఏ అబౌట్ మెంబర్స్ ఆఫ్ ఏ సో ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే ఈ రోజు 1 hour వాకౌట్ ఇచ్చాం. రేపు 2 hour వాకౌట్, 1 day స్ట్రైక్. రిక్రూట్మెంట్ మీద చేయకపోతే రిక్రూట్మెంట్ రాకుండా, రిక్రూట్మెంట్ వచ్చిన వాళ్ళు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కి వెళ్లకుండా పెన్షన్ ఫండ్ సెల్ఫ్ సఫిషియెంట్ అవుతుంది అనుకోవడం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈ రోజుకి సెల్ఫ్ సఫిషియెంట్ గా కనపడచ్చు. రేపు అప్డేషన్ సాధించగలిగాం అనుకోండి, ప్రభుత్వాన్ని మెడ వంచి లేకపోతే సుప్రీంకోర్టు కేసు గెలిచో లేకపోతే మన కలెక్టివ్ మూవ్మెంట్ ద్వారా అప్డేషన్ సాధించాం అనుకోండి, అప్డేషన్ సాధించిన తర్వాత మన పెన్షన్ ఫండ్ సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలి. అప్పటికప్పుడు అవ్వాలంటే అయ్యే పని కాదు. ఇప్పుడు ఎవరైతే ఒక 20,000 మంది జాయిన్ అయ్యారో 2010 తర్వాత దాదాపు వారందరినీ కూడా మళ్ళీ రీరూట్ చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వైపు తరలించి వారిని కూడా భాగస్వామ్యం చేస్తేనే as long as the last employee of LIC joined in the old pension scheme, existing employees cannot feel that I am secure today. కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరైతే 1,410 తర్వాత జాయిన్ అయినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ చేస్తున్నటువంటి పోరాటాలకి ఇక్రియా రాజమండ్రి ఆల్రెడీ ఏఈపీఏ చేస్తూ ఉంది.
ఇక్రియా రాజమండ్రి కూడా పూర్తి మద్దతు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని సమానంగా కోరుతాం. భవిష్యత్తులో కేవలం ఎల్ఐసిలో ఉన్న వాళ్ళందరూ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వస్తే సరిపోతారు. ఓల్డ్ పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు? 56 కోట్ల మంది వర్క్ ఫోర్స్ లో పెన్షన్ తీసుకునే వాళ్ళ సంఖ్య ఎంత? 7 కోట్లు ఉండొచ్చు, 8 కోట్లు ఉండొచ్చు మాక్సిమం. దట్ ఈస్ మాక్సిమం ఫిగర్. బట్ వాట్ అబౌట్ అదర్స్? వాట్ అబౌట్ ఈపీఓ పెన్షనర్స్? బడ్జెట్ చాలా చెప్పారు, అందరు కొనుగోలు శక్తి పెంచాలని చెప్పారు. ఈపీఓ పెన్షనర్స్ పరిస్థితి ఏంటి? స్టీల్ ప్లాంట్ లో చీఫ్ ఇంజనీర్లుగా పనిచేసిన వాళ్ళ పెన్షన్ ఎంత? ఇక్కడ పూర్ణచంద్ర కూర్చుని ఉన్నారు, వాళ్ళ బ్రదర్ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తూ ఉన్నారు. ఆయన రిటైర్ అయినంత పెన్షన్ ఎంత వస్తుంది ఈ రోజు? In 70% of the cases, EPO pension less than 2,000. Less than 2,000. మరి కోట్ల మందికి 2,000, 3,000 పెన్షన్ ఉంటే మన ఒక్కలకి 50,000, మన ఒక్కలకి 60,000, మన ఒక్కలకి 80,000 లక్ష శాశ్వతంగా ఉంటాయా? ఉండే అవకాశం లేదు. కాబట్టి దార్శనికతతో ఏబిఏ ఏనాడో పిలిపించింది, మీరు పెన్షన్ యాజ్ ఎ కాన్స్టిట్యూషన్ రైట్ సదస్సులు పెట్టాలి, అనేక చోట్ల ప్రజలందరినీ జాగృతం చేయాలి, మినిమం పెన్షన్ పెంచాలి, కనీసం 9,000 పెన్షన్ ఉండాలి ఈపీఎఫ్ వాళ్ళకి అనేటువంటి ఆలోచించింది. ఇది ఎగ్జిస్టింగ్ పెన్షన్ తీసుకుంటున్న మనం కూడా చాలా కాన్షియస్ గా ఖచ్చితంగా రేపొద్దున అలాంటి పోరాటాల్లో కూడా చాలా సమరశీలంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అందరికీ పెన్షన్ రావాలి, ఎల్ఐసిలో ఉన్న వాళ్ళందరికీ ఒకే పెన్షన్ స్కీమ్ రావాలి, అంతిమంగా ఎల్ఐసి బాగుండాలి. ఈ 3 నినాదాలు ఈరోజు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయర్స్ అసోసియేషన్ ముందున్నటువంటివి. ఈ 3 అంశాలు మీ ముందు పెట్టడానికి నేను ఏరియా తరఫున, జోన్ తరఫున ఈ అంశాలు చెప్పడానికి ముందుకు వచ్చాను. మిత్రులారా, ఇక్రియా రాజమండ్రి ఎలాంటి నోబెల్ యాక్టివిటీస్ చేస్తుందో మీ రిపోర్ట్ అంతా ఉంది. ఎక్కడ కష్టం వచ్చినా, విజయవాడలో కష్టం వచ్చినా, వాయనాడులో కష్టం వచ్చినా, కేంద్ర ప్రభుత్వం కంటే ఫాస్టెస్ట్ గా మీరు రియాక్ట్ అయ్యి డబ్బులు ఇచ్చారు వాయనాడుకి. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యు. కేంద్ర ప్రభుత్వం దాకా మీరు కేంద్ర ప్రభుత్వం కంటే ముందు రియాక్ట్ అయ్యి డబ్బులు ఫాస్ట్ గా పంపించినటువంటి పరిస్థితి. ఇదే చొరవని, ఇదే స్ఫూర్తిని, ఇదే కామరేడరీని మనం రిటైర్ అయిన తర్వాత ఆర్సీ ఎనీ ప్లేస్, కానీ మనందరం కూడా పెన్షనర్స్ ఆఫ్ ఎల్ఐసి, మోర్ ఓవర్ మెంబర్స్ ఆఫ్ ఏపీఏ, ఈ స్ఫూర్తిని మరింతగా నింపుకొని నాన్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, ఇతర సంఘాలు ఎవరైతే ఉంటారో వారిని మన ఛత్రం వైపు తీసుకొస్తే మనం ఎంత బలపడితే ఎల్ఐసి అంత బలపడుతుంది, పెన్షన్ స్కీమ్ అంత బలపడుతుంది, భవిష్యత్ ప్రయోజనాలను సాధిస్తారు. కాబట్టి ఆ దిశగా జరిగే ప్రతి పోరాటంలో ఇక్రియా రాజమండ్రి చేసేటువంటి యాక్టివిటీలో మీ అందరూ కూడా మరింతగా ముందుకు తీసుకెళ్తారని, ఇక్రియా రాజమండ్రి కూడా ఏఏ పిలుపు మేరకు ఏఏతో అనుసంధానమై భవిష్యత్తులో ఎల్ఐసి పరిరక్షణ ఉద్యమంలో పాల్గొనాలని కోరుకుంటూ నాకు చాలా సేపు అవకాశం ఉన్న మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు. నాయకత్వానికి Rajmir division, we thank Comrade Satish. He was very brilliant speech. చాలా విషయాలు, కొత్త విషయాలు చెప్పారు. విత్ ఇన్ ఇండస్ట్రీ, అవుట్ సైడ్ ఇండస్ట్రీ, ప్రపంచంలోని ఐఆర్టీ అటాక్ ఏజెన్సీ, మల్టిపుల్ ఏజెన్సీ, ఇవన్నీ అంటే ఐ నోటెడ్ వచ్చిన బికాస్ హీ ఇస్ ది టాప్ నౌ ఏఐ యాజ్ ది జోన్ ప్రెసిడెంట్. విషయం ఏంటంటే ఆయన చెప్పారు 91,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు 31st March 2024. 68,500 పెన్షన్ రెగ్యులేషన్ 95. ఆల్రెడీ 30,000 మంది న్యూ పెన్షన్ స్కీమ్ 1,4,2000 చేస్తారు. మరి పెన్షన్ ఫండ్ ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళు ఈ కాంట్రిబ్యూషన్ ఏదైతే పెన్షన్ ఫండ్ వెళ్తున్నారో దట్ ఈస్ ప్రొటెక్టింగ్ అవర్ పెన్షన్. ఈ రిటైర్ అవుతే ఈ పెన్షన్ ప్రొటెక్ట్ చేయడానికి ఎవరు కాంట్రిబ్యూషన్. అందుకే న్యూ పెన్షన్ స్కీమ్ మనం ఎన్టీ ఎలక్ట్రానిక్ కాదు, న్యూ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పెన్షన్ స్కీమ్ 95 ఇట్ విల్ ప్రొటెక్ట్ అవర్ పెన్షన్ ఆల్సో. అంటే ఒక చిన్న ఐ డోంట్ వాంట్ టు బి కాషన్, అలారం గా కాషన్ గా అందరూ ప్రొటెక్షన్ ఆఫ్ పెన్షన్ టి లైఫ్ టైం అంటారు. వన్స్ ఎల్ఐసి డిస్ఇన్వెస్టెడ్ బియాండ్ 51%. ఇప్పుడు ఉన్నవాళ్ళు మంది కదా ది అటాక్ ఆన్ పెన్షన్ ఫండ్ ఏంటంటారు ఒక క్లాసు, ఇవాళ దాకా ఎంత డిఎన్ఎస్ లీవ్ ఉన్నా అంతనే ఇస్తాను. పెన్షన్ ఫండ్ బ్యాలెన్స్ ఉంటే ఇస్తాను. పెన్షన్ ఫండ్ షార్టేజ్ వస్తే నేను షేర్ హోల్డర్ కోసం పనిచేస్తాను, ఆ షార్టేజ్ పెన్షన్ ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తాను. మన డిఎన్ఎస్ లీవ్ ఫ్రీజ్ అయిపోతుంది. లీగల్ ఇట్ ఈస్ అడ్మిసిబుల్. పార్లమెంట్ మెజారిటీ ఉంది. సెక్షన్ 42 అమెండ్ చేయిస్తారు. ఇది ఆల్రెడీ ఎయిర్పోర్ట్ లో జరిగింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ లో వచ్చినప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ క్లోజ్ చేయకుండా చాలా పొలిటికల్ ప్రెషర్ వచ్చేది. బేగంపేట డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాకా వెళ్ళింది. రాజీవ్ గాంధీ చేసిన యాజమాని ఒకటే చెప్పారు, 180 పేజీల క్లాస్ దే ఆర్ అడ్వకేట్స్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ ది అటార్నీ జనరల్ ఆఫ్ సర్జన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏంటంటే ఒక క్లాస్ ఉంది, విత్ ఇన్ 50 kilometers రేడియస్ నియర్ బై
ఎయిర్పోర్ట్ ఉండకూడదు, వీటి 100 డొమెస్టిక్ గా ఉండకూడదు. సో ఈ బేగంపేట ఎక్సెప్షన్ ఉండదు అన్నారు. సింపుల్ అలా క్లాస్ వేశారు గవర్నమెంట్ డైరెక్ట్. నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్ అయితే స్టాండర్డ్ క్లాస్ అయిపోయింది. అంటే ప్రైవేట్ సెక్టర్ డిస్ఇన్వెస్ట్మెంట్ 51% పడితే వాళ్ళు చెప్తారు నేను ఎంప్లాయీస్ డబ్బులు ఇస్తాను, షేర్ హోల్డర్స్ ఇస్తాను, పెన్షన్స్ ఎందుకు ఇస్తాను. We have not contributed anything to any private sector investor in LIC. We retired LIC 100% public sector. So legal గా ఏది పడితే క్లాస్ అని చెప్పారు కదా యుఎస్ బిజినెస్ కౌన్సిల్. మల్టిపుల్ ఇన్సూరెన్స్ 100% ఎఫ్డీఐ చూస్తున్నాం. సావరెన్ గ్యారంటీ తీసిమంటున్నారు. అంటే రేపు LIC కూడా దివాలా అయిపోయింది, ప్రైవేట్ ప్రచారం చేయాలి. ఇవన్నీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్. LIC కాబట్టి వీఆర్ ఆల్ సేఫ్. సో మన యూనియన్ ఎంత దాకా చేసినా పెన్షనర్స్ గా ఆ నంబర్స్ ఎంత పెరిగినా ఫైటింగ్ యూనియన్ విల్ బి ఆల్వేస్ సర్వింగ్ ఎంప్లాయీస్. ఏఐ అయినా క్లాస్ అయినా క్లాస్ 2 అయినా. మా కోరిక ఏంటంటే మీరు మేజర్ యాక్షన్స్ జాయింట్ యాక్షన్ గా క్లాస్ 1, 2 and 3 ఫైట్ చేస్తే విత్ ఇన్ ది ఇండస్ట్రీ. మేము పెన్షనర్స్ ఆల్రెడీ క్లాస్ 1, 2 and 3 యునైటెడ్ ఇక్కడ ఏఐపీ అది లోపల కదా ఉంటే బలం పెరుగుతుంది. కాపీ శర్మ చెప్పారు ఎంప్లాయీస్ తక్కువ ఉన్నారు, రిటైర్ ఎంప్లాయీ. అది సంబరపడడం కాదు. యాజ్ లాంగ్ as you are there, we are also safe. Your number should increase. We will fight for your recruitment. Not for sake of LIC or unemployment. దీనింటే LIC ముందుకెళ్ళి పాలసీ సర్వీస్ డౌన్ అవుతున్నారు. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నా సో రియల్ ఇష్యూ. దే కెనాట్ రిప్లేస్ ది మ్యాన్ పవర్, ట్రేడ్ మ్యాన్ పవర్. చెప్పారు జోనల్ ఆఫీస్ నాలెడ్జబుల్ ఆఫీసర్స్ లేదు, ఏ డిపార్ట్మెంట్ లేదు, సెంట్రల్ ఆఫీస్ లేదు. నాకు పెన్షన్ సెల్ ఎక్కువ ఉంది, ఉంది సర్వే వస్తలేవు. Sir, I had a fight with RME EADS. I had a fight, even if it is live, in front of STM on January 10th, he came and tried to go cow down us. ఆ రోజు అదృష్టం బాగుంది, శ్రీరామారావు గారు వ్యక్తిగత దాన్ని హైదరాబాద్ లో ఉన్నారు. కానీ మా మురళీకృష్ణ గారు, రఘునాథరావు మేమంతా నించోడు శ్రీరామారావు గైడెన్స్ తీసుకున్నాం. అప్పుడు దాకా మేము స్లోగా నీలే అందులో ఆ డిమాండ్ ఇస్తున్నాం. ఎప్పుడైతే వచ్చి ఇలా ఏదో బెదిరించడం ఎవరు మన చిన్నపిల్లలు కావు కదా, యాంటీ పెన్షన్ మేనేజ్మెంట్ డౌన్ 2 సార్లు వచ్చాం. విచిత్రం ఏంటంటే 50 మంది ముగ్గురు నలుగురికే మాకు తెలుసు ఎస్టీఎం ఎవరు అని. నేను మురళీకృష్ణ రఘునాథరావు కలిసి మిగతా పెన్షన్ ఎవరు తెలుసు. రిటైర్ 15 కింద రిటైర్ కదా, మురళీకృష్ణ గారు ఎవరో తెలుసు యూనియన్ లీడర్. 15 రిటైర్ అయిన వాళ్ళు శ్రీరామారావు 30 నుంచి తెలిసిన వాళ్ళు ఉన్నారు. అంటే నారాయణమూర్తి గారు చెప్పారు ఎన్ఎం సుందర మెడ్రాస్ లిఫ్ట్ లో వెళ్తే ఒక చైర్మన్ కేపీ నరసింహ గారు ఆఫీసర్ లిఫ్ట్ నింపినది. ఎన్ఎం సుందర ఒకటికే చూసాయి చైర్మన్ అది. బాబు 93 LIC చైర్మన్ వీడే బైక్ స్మోకింగ్ చైర్మన్ ఆయన కదా చైర్మన్ అవ్వాలి. నేను లైఫ్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పినా కదా. ఒక ZM రిటైర్ 31st ముందు రోజు 8 o'clock దాకా ఆఫీసర్స్ ఎంప్లాయీస్ అంతా కూల్ దండ్లు పిలవట్ లీడర్ అన్ని చెప్పారు. నెక్స్ట్ డే LIC జోనల్ ఆఫీస్ హోమ్ పర్స్ మీద ఇంటర్వ్యూ సేమ్ జోనల్ ఆఫీస్ ZM గా ఉంటే గేట్ పక్కన కారు ఉంది. ఆయన అలవాటు ప్రకారం గేట్ దాకా వచ్చేస్తే వాచ్మెన్ అని సార్ మీరు ZM గా దూరంగా పట్టడం కార్ పార్కింగ్. ఆయన ముందు రోజు దాకా సబ్ స్టాప్ నుంచి కార్ నుంచి బ్రీఫ్ కేసు ఫోల్డర్. నెక్స్ట్ డే ఈయనే పట్టుకుని వెళ్ళారు. ఇంటర్వ్యూ రూమ్కి వెళ్ళారు. ఎంత అనుకోకుండా అంటే ఆలోచించాడు ఆయన. వెళ్ళవసరం లేదు, ఒక్క ఎంప్లాయ్ ఒక ఆఫీసర్ ఇష్ట చేయలేదు. ఇవాళ ద్వారా శ్రీరామారావు గారు వస్తే రిటైర్ కింద మన టీవీ అందరూ నమస్కారం పడతారు. మురళీకృష్ణ గారు ఇవాళ అందరూ ఎవరైనా నమస్కారం పడతారు. లీడర్షిప్ లో ఉన్నప్పుడు సర్వీస్ చేశారు. డెవలప్మెంట్ ఆఫీసర్స్ రిటైర్డ్ 2009, సీనియర్ రిటైర్డ్ 2001. అంటే గౌరవిస్తారు ఎంప్లాయీస్. వీఆర్ వర్కింగ్ ఫర్ ది పీపుల్, సెల్ఫ్ సర్వీస్ చేస్తాం. జెటెం అధికారంలో ఎవరికి హెల్ప్ చేయకపోతే 24 hours కదా. మరో జెటెం లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చి డైరెక్ట్ గా యోకి ఇచ్చారు. మరో జెటెం ఇస్తాను, నాకెందుకు ఇస్తాను లైఫ్ సర్టిఫికేట్ సార్ అప్పుడు మీకు డిజిటల్ గా 10 కింద ఇన్వర్టర్ తెచ్చుకున్నాను అన్న. నేను జెటెం రిటైర్ జెటెం కాబట్టి నేను చెప్తున్నాను. నాకు అపాయింట్మెంట్ కదా ఇలా ట్రాన్స్ఫర్ కోసం వస్తే ఎలా అదే టైంలోనే కామ్రేడ్ వేణుగోపాల్ వెళ్ళారు. ఏం సార్ సర్టిఫికేట్ మీరు రాదు సార్ సంతకోబట్టి ఉన్నారే. సేమ్ వేణుగోపాల్ ఆల్సో రిటైర్డ్. దట్ ఈస్ రెస్పెక్ట్ గివెన్ టు యూనియన్ లీడర్స్ హూ ఆర్ సెల్ఫ్లెస్ ఇన్ సర్వీస్. అందరు యూనియన్ లీడర్స్ చెప్పలేదు. సో క్లాస్ 1, 2, 3 యూనిట్ ఇన్ సర్వీస్ ఉంటే డెఫినెట్లీ యాస్ పెన్షన్ ఇస్ సపోర్ట్ ఆల్ ది లెజిటిమేట్ కాల్స్. ఎవరికైనా ఏ రకమైన డౌట్లు కానీ ఆబ్జెక్షన్ చెప్తే వీఆర్ ప్రిపేర్డ్ టు ఆన్సర్ దెమ్. లేదా ఆమోదాలు ఉంటే
Please give it by way of clapping. Session అయిపోతుంది. So practically, we are very practical. ఇంతగా ఓపిక అక్కడ కూర్చోడం, lunch is ready. Those who are hungry, there is no problem. You can go. I mean, మేము పెద్దవాళ్ళు చెప్పాలి. ఆటలిస్తే నిర్మాణం మళ్ళీ వచ్చి కాస్త కూర్చొని అప్పుడు మీటింగ్ క్లోజ్ అవుతుంది. రెండోది మనకి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ స్పెషల్ కాన్ఫరెన్స్ మైసూర్లో ఉంది. June 2, 3 and 4. Officially we are allowed 5 delegates. కానీ మైసూర్ వాళ్ళు మేము నలుగురు కంటే ఎక్కువ అకామిడేట్ చేయలేమన్నారు. ఎందుకంటే అందులో అక్కడ సీనియర్ సిటిజన్స్ వాలంటీర్స్. సో ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉన్నాయి. ఇప్పుడు దాకా మన డివిజన్ ఎప్పుడు రెండే వచ్చి డెలిగేట్స్ ఫ్రమ్ ఇన్సెప్షన్, మెంబర్షిప్ తక్కువ. ఎప్పుడు ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ వెళ్ళాలి. కామ్రేడ్ సివి రామారావు, కామ్రేడ్ రాజగోపాల్, డిమాండ్ 4 వచ్చాయి. మేము ఆఫీస్ బేరర్స్ చర్చించుకోలేం. యాక్చువల్లీ వి వాంట్ ఓన్లీ ఆఫీస్ బేరర్స్ షుడ్ గో అండ్ అటెండ్ ది ఏఐపీఏ కాన్ఫరెన్స్. కాంగ్రెస్ ప్రెసిడెంట్ వాలంటీర్ చెప్పారు, నేను రాను సార్, నాకు ఇంటి వరకు మీరు ఎవరైనా వెళ్ళండి. ఎందుకంటే ప్రెసిడెంట్ ఫస్ట్ ఇస్తాం, నేను రాను సార్, మీరు ఎవరు ఇస్తారో ఓకే అన్నారు. రామారావు గారు, మురళీకృష్ణ కూర్చొని ఆలోచించబట్టి జనరల్ సెక్రటరీగా ఐ హావ్ టు గో. Even if I say no, they will not agree. House will not. So CC Central Committee members and everyone. రెండోది we proposed Congress CV Ramarao, senior most office bearer, founder member. His guidance will be very very AIP. మూడోది we thought of proposing Congress PV Murali Krishna. He is also very reluctant, but his intellectual input, Ramarao's organizational input, Raghunath Rao garu patient tolerant approach, Papai Sharma smart working, సన్యాసి స్మార్ట్ ప్లస్ వెరీ హార్డ్ వర్కింగ్ ఇన్ కాకినాడ. ఇది ఇంతమంది చేస్తే సక్సెస్ అయింది. నేను ఒక్కటే ఏదో పూర్తిగా తెర మీద ఒక మనిషి చూపిస్తాను తప్ప ఇట్స్ అ టీమ్ వర్క్, జెన్యూన్ టీమ్ వర్క్ ఓన్లీ, నో ఇండివిజువల్ కెన్ టేక్. బికాస్ ఐ యామ్ ది జనరల్ సెక్రటరీ, ఐ హావ్ టు డూ ది వర్క్, ఐ విల్ బి సీన్ యాజ్ వర్కింగ్ వర్క్. బట్ వి ఆర్ ఇంటెలెక్చువల్ ఇప్పుడు ఇదంతా ఉన్నారు. సో వి థాట్ ఆఫ్ ప్రపోజింగ్ ది నేమ్స్ ఆఫ్ కామ్రేడ్ సివి రామారావు, కామ్రేడ్ పివి మురళీకృష్ణ, కామ్రేడ్ సిఎస్ రాజు, అంటే జాయింట్ సెక్రటరీ మరి ఈస్ట్ వెస్ట్ లేదు, అండ్ కామ్రేడ్ కేఎస్ కొట్టి. 5th అలౌ చేస్తే మేము 5th అయితే అడుగుతున్నాం. కామ్రేడ్ అబ్బాయి ఆల్రెడీ ఆల్ ఇండియా కోటా మీ సోషల్ మీడియా, లేకపోతే ఈజీగా డెలిగేట్ ఆయన ఎవరు ఆపలేదు. ఇఫ్ అట్ ఆల్ దేర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ ప్రవీణ అండర్ దే, we are thinking of taking either కామ్రేడ్ బాపే శర్మ సార్ ఎవరైనా వెళ్తాం అభ్యర్థం లేదు, నేను 3 ఏళ్ళ దాకా వెళ్తాను. టు కిస్ పర్మిషన్ ఆల్సో వెళ్ళి సార్ మీరు వెళ్ళదు ఏం పర్వాలేదు, ఆయన వెయిట్ వెళ్ళకపోయినా పర్వాలేదు, ఈ అటెండ్ ఎవ్రీ కాన్ఫరెన్స్. So these are the 4 names. Apart from Comrade Apparo, we want to go as delegates to attend All India Insurance Pensioners and Conference on your PR. Project చేసిన ఇష్యూస్ ఏంటంటే ఇక్కడ రాసినవే, ఇక్కడ ఏవైతే అక్కడ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ లో ఫైట్ చేస్తాం. మన మేజర్ ఇష్యూ ఒకటి, ఫస్ట్ మేజర్ ఇష్యూ రామారావు గారి టైం నుంచి 3 ఏళ్ళ నుంచి ఫైట్ చేస్తున్నాం. మేనేజ్మెంట్ కాదు, ఏపీఏలో ఆన్ ఆర్ బిఫోర్ 31/3/2000 రిటైర్ అయిన వాళ్ళకి రూపాయి కదా ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ అమ్మరు, యాక్చువరీస్ ఒప్పుకోరు, ఐఆర్డీ ఒప్పుకోరు. ఎక్స్క్రేషియా ఇవ్వని, సమ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్క్రేషియా జిందగీకే సాధ్వి జిందగీకే బాధ్వి. 31st March 2017, 31st March 2018 కన్నా ముందు రూపాయి కదా రావట్లేదు. అన్ఫార్చునేట్ డివిజన్ అది 12 months లోని 2 ఎంప్లాయీస్ పెన్షనర్స్ చెప్పారు. దే ఆర్ రిటైర్డ్ ఇన్ December 2017. ఇంకో ఎంప్లాయీ రిటైర్డ్ ఇన్ May 2018. జస్ట్ 5 months తర్వాత ఆ ఇంకో ఎంప్లాయీకి ఏమో 30 lakhs వచ్చింది క్లాస్ 3. వీళ్ళిద్దరు క్లాస్ 1 రిటైర్ అయ్యారు, రూపాయి కదా రాలేదు. 30 లక్షలదే అడగలేదు మనం. సమ్ అమౌంట్, ఇట్ ఇస్ నాట్ సమ్ క్వశ్చన్ ఆఫ్ రెస్పెక్ట్, ఈక్విటీ. వాళ్ళు కదా ఎల్ఐసి గ్రోత్ చేశారు కదా, మేమే డిమాండ్ పట్టుకున్న ఎక్స్ట్రేషియా 50,000 5 లక్షలు ఏదో పట్టలే. ఏపీఎం ముందే అంటారు రాదు కదా, డిమాండ్ పట్టండి. ఎల్ఐసి మీద అడగగానే ఇస్తారండి. 3 ఏళ్ళు పడుతుంది, 5 ఏళ్ళు పడుతుంది, 10 ఏళ్ళు పట్టచ్చు. సో అది గట్టిగా మళ్ళీ కాన్ఫరెన్స్ నింపిస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ నా బలం సరిపోలేదు, నేను ఒక్కటే కదా రిప్రజెంట్. అక్కడ మా బలం వస్తే రామారావు గారు, మురళీకృష్ణ మొదలు వాళ్ళకున్న సీనియారిటీ మెచ్చింది. రామారావు కాన్ఫరెన్స్ గట్టిగా బ్యాంక్ ఉందని చెప్తే రామారావు లేకుండా వాయిదా వేశారు. నెక్స్ట్ తర్వాత ఆలోచన 3 ఏళ్ళగా ఆలోచన లేదు. ఇలా చాలా ఇష్యూస్, ఆన్లైన్ క్వార్టర్లీ మ్యాగజైన్ చిన్న ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి సమస్యలు. సో ఈ నలుగురు ఉంటే ఆ ప్రపోజల్ ది హౌస్ ఎప్పుడు తీసారి 4 డేస్ సకాలం కాలేజ్ ఇవి అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఆఫ్ కోర్స్ చాలా మంది రావాలి కోరుకున్నా, వీఆర్ వర్కింగ్ ఫర్ ది ఆర్గనైజేషన్స్. మాకు సమస్యలు ఎక్కువ వస్తాయి. నాట్ ఎన్ అదర్స్ ఆర్ లెస్ ఫిట్. వాళ్ళంతా అవుట్ సైడ్ హెడ్ క్వార్టర్స్ ఉన్నారు.
పాల్గొన్న ఎక్స్పర్ట్ మూడో బాపే శర్మ ఏడున్న సీనియర్ గవర్నమెంట్ గంగాధర్ అందరూ మేధావే మన దగ్గర ఇంటెలెక్చువల్స్ గ్యాదరింగ్ ఇక్కడ ఉన్నది. సో ఇది ఒకటి. నెక్స్ట్ రెండోది చిన్న బిల్ పే మన వాళ్ళు 500 1000 రూపాయలు 2000 ఇచ్చారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ కాన్ఫరెన్స్ కి మైసూర్ నుండి 200 రూపీస్ పర్ మెంబర్ ఏఈపీఎంసీ బిల్ వచ్చింది. ఇది డైరెక్ట్ గా యూనియన్ అకౌంట్ లోనే వేసింది. అంటే యూనియన్ బ్యాంక్ అకౌంట్ నంబర్ నేను సర్క్యులేట్ చేస్తాను. ఎందుకంటే మేము అఫీషియల్ గా 300 మెంబర్స్ 60,000 సింగిల్ రిసీట్ ఇస్తాం. 300 రిసీట్ పోయినా ఆడిటింగ్ కన్నా. కానీ యూనియన్ అకౌంట్ డబ్బులు ఒక్కరు ఎవరైనా యూనియన్ అకౌంట్ డబ్బులు నాకు వేసినా అవి ట్రాన్స్ఫర్ టు యూనియన్ అకౌంట్ ఉంది. 200 రూపీస్ పర్ మెంబర్ ఏఐపీ ఆల్రెడీ జిఐసి 3,40,000 పంపిణీ చేసింది. ఫస్ట్ జిఐసి జనరల్ ఇన్సూరెన్స్ ఫైనాన్స్. సో ఇట్ ఇస్ ఏపీఏ సర్కులర్ 200 రూపీస్ పర్ మెంబర్. లాస్ట్ టైం బ్యాంక్ వచ్చినప్పుడు దగ్గర ఇచ్చాము. మచిలీపట్నం ఆల్రెడీ కలెక్ట్ చేశారు. ఆ 200 500 చేస్తాం. మేమైతే 200 చేస్తాం. అంటే ఫైనాన్షియల్ కాస్ట్ చాలా ఎక్కువ అయిపోయి వాయనాడు విజయవాడ. సో 200 రూపీస్ పర్ మెంబర్ గివ్ ఇన్ఫర్మేషన్ టు అవర్ మెంబర్స్. సో ప్లీజ్ విల్ గివ్ ది అడ్మిట్ టుమారో. Please send it to our Union Bank account directly. 200 per member right? రెండోది ఎలక్షన్ ఆఫ్ డ్యూ టీమ్ ఆఫ్ ఆఫీస్ బేరర్స్. సార్ ఎలక్షన్ ఆఫ్ డ్యూ టీమ్ ఆఫ్ ఆఫీస్ బేరర్స్ పోటీకి వచ్చారేంటి? జాయింట్ సెక్రటరీ సార్ పోటీ పోటీ లేదు సార్. ఎలక్షన్ ఆఫ్ సోషల్ మీడియా అనేది ఆల్రెడీ వైఎస్ ప్రసాద్ జీవి వ్యాపారం ఉన్నాం. ఆఫీస్ బేరర్స్ తీసి లాస్ట్ టైం 30,000 మందితో నడపడం యునానిమస్ గా. ఇంకా ఎవరైనా వస్తామే బిల్లింగ్ అంటే దానికంటే ఎక్కువ రాలేదు పోస్టులు. ఇప్పుడు నా సజెషన్ అంటే ఈ 30,000 టీం బాగా పనిచేశారు. 30,000 టీం నేను నా అనుభవంతో యాడ్ చేస్తాను డివిజన్ గా. అప్పుడు నా బ్రాంచ్ వాళ్ళలో చెప్పే టైం అని చెప్తున్నాను. కాకినాడ ప్రస్తుతానికి సన్యాసరి ఆఫీస్ బేరడు రామ్మోహన్ సిఎస్ శాస్త్రిరావు కాకినాడ చాలా యాక్టివ్ వైబ్రెంట్ అక్కడ పివి రమణ్ మూర్తి అండ్ పి సూర్యనారాయణ కూడా యాడ్ చేస్తే మంచిది. ఉన్న వాళ్ళ ఆబ్జెక్షన్లు పి సూర్యనారాయణ అండ్ పివి రమణ్ మూర్తి కాకినాడ కమిటీ ఇండియన్ ఆబ్జెక్షన్ యాడ్ ఫస్ట్ సేమ్ ఓల్డ్ టీమ్ కాకినాడ యాడ్ అవుతుంది. మిగతా ఏమో కొత్త మన విజయవాడ తూలిపాల పద్మశ్రీ ఉంది. సో ఆవిడ కూడా ఈజీలో క్లాక్ చేస్తే మంచి. విజయవాడ పిహెచ్ఎస్ ఇష్యూ డేంజర్. పిహెచ్ఎస్ సమస్యలు వస్తాయి. తూలిపాల పద్మశ్రీ విజయవాడ పిహెచ్ఎస్ రాయసానికి. అలాగే కొవ్వున్నని రమణ్ కుమార్ యాడ్ చేస్తూ సిహెచ్ రామకృష్ణ గారు కూడా ఈసీ మెంబర్ యాడ్ చేస్తాం. కొవ్వున్న అపార్ట్ ఫ్రమ్ రమణ్ కుమార్ హెల్ప్ ఈసీ మెంబర్ ఎడిషన్ రామచంద్రపురం డేవిడ్ రాజ్ కాక ఈ వీరభద్రరావు ఆయన యాడ్ చేస్తారు. అంటే పెంచుకుంటా పోస్ట్. అలాగే మన హైదరాబాద్ లో ప్రస్తుతం ఎవరు లేరు. కానీ మన ఇండియాలో చాలా అక్కడ పివిఎస్ కుమార్ అని టీఆర్ఎస్ తీసుకున్నారు. చాలా యంగ్ అండ్ డైనామిక్ యూనియన్ లీడర్. ఆయన ఈసీ మెంబర్ హైదరాబాద్ లో ఇక్కడ మీటింగ్ రావట్లేదు. అనుకుంటే ఆయన ఫోన్ చేసి జెడో ఓఎస్ వెళ్ళి ఫాలోఅప్ చేస్తారు. అంటే దీస్ ఆర్ మై ప్రపోజల్స్. ఎవరైనా if anybody wants to become any officer EC member, they are most welcome.
ఫోటో తీయండి. తడవ రాలేకపోయి హ్యాపీ చాలా హ్యాపీ అబ్బా I'm going. Good. ఇంకా మీడియా